విషయాలు ఆలోచించాం. పరిపూర్ణంగా ఆలోచించకుండా మనం మధ్యలో విడిచిపెట్టాం. దాన్ని మనం కొనసాగించుకుందాం. దేవుని కుమారుడు అనే అంశం మీద మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, అమ్మ వినండి, నేను ఇంకా చెప్పట్లా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12-11 వచ్చిన ప్రకారంగా మనందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవాడు మాకు వరకు ఆయన ఎలాగూ నియమించును. అంటే ఎఫెసులో ఉన్న స్థానిక సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియజేసిన సమాచారం ఏంటంటే, క్రైస్తవులంటే ఏకత్వం కలిగి ఉండాలా. ప్రాముఖ్యంగా ఏ విషయంలో ఏకత్వం కలిగి ఉండాలనేది మాట్లాడుతూ 7 విషయాల్లో ఏకత్వం కలిగి ఉండాలని చెప్తూ క్రైస్తవులైనటువంటి వారికి ఆ పత్రిక రాస్తూ ఏం తెలియజేస్తున్నాడంటే, మనమందరమును విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. దేవుని కుమారుని కూర్చున్న విషయంలో మనందరికి ఏం పొందాలంట? ఏకత్వం పొందాలి. ఏకత్వం పొందితేనే కానీ ఏమవ్వాలి, మనము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారి మగు వరకు ఆయన ఎలాగ నియమించను. అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత అంటే క్రీస్తు ప్రభువు ఏ స్వభావం కలిగి ఉన్నారో, ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నారో అలాంటి స్వరూపంలోనికి మనం కూడా ఎదగాలి. లేదా మనందరం కూడా ఏమవ్వాలంటే సంపూర్ణ పురుషులు కావాలి. సంపూర్ణ పురుషులు అంటే క్రీస్తు ప్రభువు భూలోకంలో జీవించినప్పుడు ఎలాగైతే పాపం చేయకోకుండా దేవుడు సృజించినప్పుడు ప్రతి మనిషి ఎలా పుట్టబడుతున్నాడో అలాగే ఆయన పుట్టినప్పుడు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకోకుండా సంపూర్ణ పురుషుడిగా ఎలాగైతే జీవించాడో క్రీస్తు ప్రభువు, మనమందరము కూడా అదే స్వరూపంలోనికి వెళ్ళాలి. దాన్ని ఏమంటే సంపూర్ణ పురుషులు అన్నాడు. సంపూర్ణ పురుషులు మనం ఇవ్వాలంట, సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంఘంలో కూడా చేర్చబడిన వారు అక్కడ ఎఫెసీ పత్రికలో మాట్లాడతాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం తీయద్దు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న సమాచారం ఏంటంటే, నూతన సృష్టిలో చేర్చబడ్డానికి సందేశం చెప్తాడు. నూతన సృష్టిలో మీరు చేర్చబడ్డారు కాబట్టి, సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి మీరు విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని విషయంలో ఏకత్వం పొందండి. ఏకత్వం లేకోకుండా ఏం రాలేరు, సంపూర్ణ పురుషులు కాలేరు. లోకంలో 3 రకాల విశ్వాసాలు చూసాం మనం. లోకంలో గ్రంథం చెప్పుకోకుండా తనంతట తానుగా ఆలోచించి తెలియజేసినటువంటి విశ్వాసాలు ఉన్నాయి. దాన్ని నమ్మి క్రైస్తవులు దాన్ని కొనసాగించే వారు కూడా భూలోకంలో కనబడుతున్నారు. అందులో మనము ఒకటేం ఆలోచించామంటే, లోకంలో ఉన్నటువంటి ఒక రకమైన విశ్వాసం ఏంటంటే, పరలోకం ఉన్న దేవుడు సకలేకుల రాజు అయ్యండి, ఆయన అక్షయుడు అదృశ్యుడైన దేవుడు తానే శరీరధారిగా యేసుక్రీస్తు వారి కింద వచ్చి చనిపోయి మానవ యొక్క పాప విమోచన జరిగించి లేపబడిన తర్వాత పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు. అలాగ త్రియేక దేవుడు అని నమ్మి అలాగ దేవుని కుమారుడు నమ్మే వాళ్ళు ఉన్నారు. అది మొదటి రకమైనటువంటి విశ్వాసం. ఇది తప్పుపడుతూ 2వ రకమైన విశ్వాసం ఏంటంటే, పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆత్మలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. ఉంటే ఒక వ్యక్తి దేవుని యొక్క లక్షణాలని సాధించాడంట. సాధించినటువంటి వ్యక్తికి దేవుని కుమారుడు పేరు పెట్టాడంట అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అదొక రకమైన విశ్వాసం. పై తప్పు, రెండో తప్పు అని చెప్పి 3వ రకమైన విశ్వాసం ఏంటంటే, దేవుడు పరలోకంలో మొట్టమొదటిగా ఒక వ్యక్తిని సృజించాడంట. ఏంటంటమ్మా? సృజించాడంట. నిత్యత్వంలో దేవుని కుమారుడు. నిత్యత్వాలు అంటే పరలోకంలోనే కుమారుడు అయితే కొంతమంది ఏమన్నా కుమారుడు అయితే భార్య ఎక్కడది? మరి డౌట్. అంటే ఏంటి? నిత్యత్వంలోనే కుమారుడు. నిత్యత్వం అంటే మీకు బాగా అర్థం చేసుకోవాల్సింది, పరలోకం దేవుడు నివసం చేస్తాను నిత్యత్వంలో ఈయన దేవుని కుమారుడు అని చెప్పి బోధించి దాన్ని నమ్మి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లోకంలో 3 రకాల విశ్వాసాలు చూసాం మనం. 3 రకాల విశ్వాసం అయి ఉంటే మనందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలంటే, ఏకత్వం అంటే ఏంటి? అందరితో కూడా ఒకటే విశ్వాసం ఉండాలి. దేవుని కుమారుడు అంటే అందరూ కూడా ఒకటే విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఏంటంటే బైబిల్ చెప్పినటువంటి విశ్వాసం అయి ఉండాలి. మరి ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? లోకంలోనూ పరలోకంలో దేవుడు తానే శరీరధారిగా వచ్చి యేసుక్రీస్తు వారుగా ఆయన శరీరధారిగా వచ్చాడు. యేసుక్రీస్తు అయ్యాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి విమోచన జరిగించి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడు నమ్మేటువంటి ప్రజలు ఉన్నారు. అదొక విశ్వాసం. పరలోకంలో దేవుడు దేవదూతల ఆత్మలో ఒక వ్యక్తి ఉంటే దేవుని లక్షణాలు సాధించాడు దేవుని కుమారుడు అని అదొక విశ్వాసం. అలా కాదు దేవుడు ఒక వ్యక్తిని సృజించాడంటే అని చెప్పేసి 3 రకాల విశ్వాసాలు అయితే ఏకత్వం కలిగినట్ల భిన్నత్వం ఉన్నట్ల తెలియగా. భిన్నత్వం ఉంటే సంపూర్ణ పురుషులు అవుతారా? ఇప్పుడు సంఘంలో ఉదాహరణకి 10 మంది ఉన్నామండి.
10 మందికి కూడా ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని కుమారుడు అంటే మనుషులు ఏం చెప్తుంటారంటే దేవుని కుమారుడేనండి, దేవుని కుమారుడే. ఎలా దేవుని కుమారుడు? దేవుని కుమారుడు అంటే అర్థమేంటి? దేవుని కుమారుడు అంటే నీ విశ్వాసం ఏంటి? సజీవుడకు దేవుని కుమారుడు అనే బండ మీదే క్రైస్తవ జీవితం కట్టబడాలి. నువ్వు క్రైస్తవుడని కట్టబడుతున్నావు అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు చెప్పారు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తు అనే బండ మీద నీ క్రైస్తవ జీవితం కడతాను చెప్పారు. ఇప్పుడు మనం విశ్వాసం ఎక్కడ కట్టుకోవాలి తల్లిగా? బాగా వినాలి. దేవుని కుమారుడు అనే బండ మీద కట్టుకోవాలి. అంటే దేవుని కుమారుడు బండ ఏంటంటే విశ్వాసము. దేవుని కుమారుడు అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. అద్భుతంగా దీన్ని తప్పడుతూ మనుషులు ఏం చేశారంటే మొదటి పత్రిక 1:31 లింక్ వేసి అక్కడ క్రీస్తు ప్రభువుకు సంబంధించిన నూతన సృష్టికి సంబంధించిన జ్ఞానం తీసుకుని జ్ఞానము, విమోచన, నీతి, సమాధానం చెప్తే మనుషులు ఏం చేశారు? అందులో ఉన్న జ్ఞానం తీసుకుని సామెత 8వ అధ్యాయం తీసుకుని 22వ అధ్యాయం కోట్ చేసి 22వ వచనం కోట్ చేసి అదేమో భౌతికమైన సృష్టికి సంబంధించిన జ్ఞానం అయితే దీనికి లింక్ వేసేసి ఏం చేశారంటే అదిగో జ్ఞానం అని ఇదిగో జ్ఞానము. లోకం పుట్టక మునిపే జ్ఞానం పుట్టిందని మాట్లాడతాడు. ఎంత అధ్యాయం జ్ఞానం కోసం మాట్లాడతాడు. ఇదిగో జ్ఞానము గురించి మాట్లాడుతూ అజ్ఞానం పుట్టింది అంటాడు. పురాతనగా అనాది కాలం పుట్టిందంటే అక్కడ క్రీస్తు ప్రభువు జ్ఞానంగా ఉన్నాడు, అక్కడ పుట్టాడు, దేవుడానికి అన్నాడు, ఈ నిత్యత్వంలో కుమారుడు అని మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ జ్ఞానం పుట్టిందంటే దేవుని సృష్టికి భౌతికమైన సృష్టికి సంబంధించిన జ్ఞానం పుట్టిందంటే ఎలా ఏం చేశారంటే ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తునందు జ్ఞానము, నీతి, విమోచన, సమాధానం అయింటే దాన్ని కోట్ చేసేసి ఏం చేశారు? అది వచ్చిన ఇది జ్ఞానం అని అలా పుట్టిందన్న. దేవుడు ఆయన మొట్టమొదటిగా పుట్టించాడు, క్రీస్తు అక్కడ పుట్టాడు అనేది నమ్మేవాళ్ళు. ఇప్పుడు 4 రకాల విశ్వాసాలు లోకంలో ఇవి ప్రజల్లో ఎక్కువ నానుడిగా ఉన్నది. దీన్ని నమ్మి క్రైస్తవులుగా కొనసాగబడుతున్నారు. 4 రకాల విశ్వాసాలు అయితే అది ఏకత్వం వస్తుందండి, వస్తుందమ్మా. ఏకత్వం రాకపోతే ఏం రాము? సంపూర్ణ పురుషులు కాదు. సంపూర్ణ పురుషులు కాకపోతే ఏం లేదు, నిశ్చయం లేదు. వెరీ గుడ్. సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంపూర్ణ పురుషులు అంటే క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము సాధించాలి. మరి సాధించాలంటే ముందేముండాలి? దేవుని కుమారుని కూర్చున్న విషయంలో ఏకత్వం ఉండాలి. ఏకత్వం అంటే అందరిది ఒకే విశ్వాసం. సృష్టించబడితే ఏమున్నదని చూసారా తల్లిగా? దేవత్వం ఉండదు. ఎందుకని? ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవుని చేత సృజించబడ్డాడు. సృజించబడినంత చేత అతను దేవుని కుమారుడే కానీ వాస్తవానికి దేవత్వం కలిగినాడు కాడు. యేసుక్రీస్తు వారు ఏమైనారంటే ఆయన ఆదికి ముందున్నారు, అంటే అనాదిలో ఉన్నారని గ్రంథం చెప్పింది. యోహాను సువార్త 1:1 ప్రకారంగా అనాది దేవుని యొద్ద ఉన్నాడు, వాక్యం అనే నామంతో దేవుని యొద్ద ఉన్నాడని మనం చూసాం. యేసుక్రీస్తు వారికి ఏముందంటే దేవత్వం కలిగినాడని గ్రంథం చూసాం. కొలసీ 2:9 ప్రకారంగా ఎలాగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరంగా నివసించున్నది. అంటే క్రీస్తు ప్రభువులో ఏముందో తల్లిగా? దేవత్వం ఉంది. ఆయన తనకు తానుగా ఉన్నాడు. ఆయన జగత్తు పునాది వేయకూడక మునిపే ఎక్కడున్నాడు తల్లిగా? దేవుని యొద్ద, తండ్రి యొద్ద ఉన్నాడు. అనాది కాలమునే ఆయన ఉన్నాడు. దేవుడు అనాది కాలమునే క్రీస్తు ప్రభువుని మనందరినీ పాపం నుండి విమోచించడానికి అనాది కాలంలో దేవుడు జగత్తు పునాది వేయకూడకుంటే నియమించడం జరిగింది. క్రీస్తు ప్రభు అనాది కాలంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన తనకు తానుగా ఉన్న ఆయన కూడా దేవత్వము కలిగిన వాడని గ్రంథం సెలవిచ్చింది. మనుషులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. గ్రంథంగా అర్థం చేసుకోవడానికి గ్రంథం చెప్తే కూడా నమ్మట్లేదు మనుషులు. మరి ఇంకేం చెప్తానంటారని అర్థం కావట్లేదు. కాబట్టి గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే దేవుని కుమారుడిని నమ్మాలని గ్రంథం చెప్తుంది. మనం చదువు యోహాను సువార్తలో 20:37 ఏమనంటే ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయి? యేసు అనేకమైన అద్భుత సూచనలు చేశాడు, అన్ని రాయడానికి గ్రంథం సరిపడదని చెబుతూ మన యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మే నామందు జీవం పొందినట్లు మీకు రాయబడును. ఏం జరిగిందంటమ్మా? యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మే నామందు జీవం పొందినట్టుగా మీకు రాయబడ్డాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త రాయబడిన ఉద్దేశం ఏంటంటే యేసు దేవుని కుమారుడు మీరు నమ్మాలా, నమ్మితే అప్పుడు మీకు జీవం అనేది అనుగ్రహించబడదు. నమ్మడానికి ఏం అనుగ్రహించబడదు? జీవం అనుగ్రహించబడదు. మరి యేసు దేవుని కుమారుడు నమ్మాలంటే అసలు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు ఎలాగయ్యాడు? దేని బట్టి దేవుని కుమారుడు తెలియాల్సిన ఆసక్తి ఉంది కదండి. మరి దేవుని కుమారుడు మనం నమ్మాలంటే ఎలాగని నమ్ముతాం? నేను చెప్పని మీరు నమ్మడం, మీరు చెప్పని నేను నమ్మడం కాదు. గ్రంథం ఏం చెప్పిందో దాన్ని నమ్మాలి. మనం కూడా ఏది పడితే ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చేసి ఎలా తిరిగి వచ్చి ఇదిగో నీకు తీసుకోవట్లేదు ఏదైనా కార్యక్రమం జరిగించాలని మనం నమ్మేస్తామా? దానికి ఒక రుజువు ఉండాలి. అది కూడా దేవుని కుమారుడు అంటే గ్రంథం చెప్పే సమాచారం ఏంటి? లోకంలో ఉన్నటువంటి ఆలోచన పట్టుకొచ్చి గ్రంథాన్ని చెప్పకూడదు. గ్రంథం ఏం చెప్తుందా
దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. లోకం ఏం నమ్ముతుందంటే అనేక రకాల విశ్వాసాలు ఉన్నాయి. మనం కూడా అనుకుంటున్నామా, ఏమిటండి ఏ విషయం అయితే ఏముందండి మీ విశ్వాసం మీది. చాలామంది ఏం మాట్లాడతారంటే, ఎవరెక్కడ మాట్లాడితే ఏం మాట్లాడమ్మా మీకు ఏం గ్రంథ ప్రకారం వెళ్ళాలంటే చాలామంది చెప్పేదండి, మీ విశ్వాసం మీది మా విశ్వాసం, మీ విశ్వాసం మీది మా విశ్వాసం మాదని గ్రంథంలో ఎక్కడైనా ఉందా? విశ్వాసం ఒకటే అని చెప్పింది. కానీ శ్రీనివాసరావు గారి విశ్వాసం శ్రీనివాసరావు గారిది, వాళ్ళ భార్య గారిది వాళ్ళ భార్యది, నాది ప్రసాద్ గారిది, అలమ్మగారిది అని గ్రంథం చెప్పిందా? విశ్వాసము ఒకటే. మరి ఒకటైనప్పుడు మీది వేరు నాది వేరు ఎలాగ వచ్చింది? అర్థమవుతుందా? అంటే దేవుని కుమారుడు అంటే మనం ఏమని విశ్వసించాలి? దేవుని కుమారుడు ఎలాగయ్యాడు? దేవుడు ఆయనే శరీరానికి వచ్చినందుకు యేసుక్రీస్తు గారికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మప్పుడు అలా దేవుని కుమారుడా? లేకపోతే దేవుడు ఆయన మొట్టమొదటికి ఒక లక్షణాలు సాధించిన వ్యక్తిని దేవుని కుమారుడు పుట్టించి ఆయనకి లక్షణాలు సాధించిన కాబట్టి దేవుని కుమారుడు పేరు పెట్టాడా? లేకపోతే కనుక దేవుడు మొట్టమొదటి ఒక వ్యక్తిని సృజించాడు, అలాంటి కుమారుడు కావాలని కోరుకున్నాడా? లేకపోతే కనుక నిత్యత్వంలోనే ఆయన జ్ఞానం పుట్టింది, ఆ జ్ఞానమే క్రీస్తు ప్రభువు వారు అక్కడే పుట్టాడు, అలాగే దేవుని కుమారుడు అని నీ విశ్వాసం ఏంటి? ఈ 4 రకాల విశ్వాసంలో ఏదో విశ్వాసం చెందినట్లయితే ఆ విశ్వాసము ఏమిటంటే దేవుని ఎదుట అంగీకరించబడే విశ్వాసంగా. మరి ఏ విశ్వాసం కలిగి ఉండాలి? మనం చూసాం గ్రంథం నుంచి ఏం ఆలోచించామంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? మన గ్రంథం నుంచి ఆదాయం చూసాం. ఏంటంటే నతనేలు, అక్కడ పిలుపు. నతనేలు మాట్లాడుతుంటాడు, ఇదిగో నేను ప్రవర్తన గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఎవరిని గురించి రాయబడిందో నేను ఆయన కనుగొన్నాను. ఆయన యేసేపు కుమారుడు అయినటువంటి యేసు అన్నప్పుడు ఆయన ఏమాటాడంటే నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అన్నప్పుడు ఈయనే మాట్లాడతాడంటే, ఇదిగో నడు కనుగొనడానికి ఈయన అంజూరపు చెట్టు కింద ఉంది యేసుక్రీస్తు నడిచి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చూసి ఈయన నిజముగా ఏ కపటం లేదు, నిజముగా ఇశ్రాయేలు అన్నాడు. అంటే అప్పుడు ఈయనేమన్నాడు, నువ్వు ఎలా గెలిగితివి అన్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన సమాధానం ఏంటంటే, నిన్ను నతనీయులు పిలక మునిపే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నేనేం ఎరిగింటిని అంటే అంతరేంద్రులు ఎరిగిన వాడు ఎవరన్నమాట? దేవత్వ యొక్క లక్షణం. మీ హృదయం ఏముందో నా హృదయం నేను చెప్పలేదు, కానీ ఆ లక్షణం ఎవరిదనమాట? దేవత్వ యొక్క. అప్పుడు ఆయన అన్నాడు అనమాట, అప్పుడు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు. ఆన్సర్ అక్కడే ఉంది. ఏంటంటే బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు. అంటే దేవుని కుమారుడు అర్థం ఏంటనమాట? ఇశ్రాయేలు రాజు. ఏంటమ్మా? ఇశ్రాయేలు రాజు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటనమాట? ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజు అయినట్లయితే ఆయన పని ఏంటి? రాజు పని ఏం చేస్తుంటాడు తల్లిగా? పరిపాలిస్తాడు. ఎవరు పరిపాలిస్తాడు ఆయన రాజు అయితేని? దేవుడు దేవుని యొక్క దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండి దేవుని యొక్క ప్రజలను పరిపాలిస్తాడు ఆయన. ఇంతకు దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు. మరి మనం ఇశ్రాయేలు కాదే, మరి మనల్ని ఎలా పరిపాలిస్తాడు ఆయన? అది మీ కన్క్లూజన్లో ఇప్పుడు వస్తుంది. మరి మన ఇశ్రాయేలు తల్లి, మరి ఆయన ఇశ్రాయేలు కదా పరిపాలించేవాడు ఉన్నా కదా. వాస్తవానికి బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజు. మరి ఇశ్రాయేలు రాజు అయితే ఇశ్రాయేల్కి కదా రాజు అయినా, మరి మనకు రాజు ఎలాగయ్యాడు? కంగారపడ దాన్ని చూద్దాం. ఇది యోహాను సువార్త 1 చెప్పాను, చెప్పాను 10:47 వచ్చింది చెప్పాను. అంటే చెప్పిందని రివైండ్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే స్పష్టంగా తెలియదు. గ్రంథం చెప్పింది సమాచారం ఏంటమ్మా? ఇశ్రాయేలు రాజు అంటే అది గ్రంథం చెప్పింది. ఇంకా సురేష్ గారు చెప్పారు, మరొకరు చెప్పారు, మీరు నమ్మక్కలేదు. గ్రంథం చెప్తే మీరు నమ్మాలి. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు. ఒకప్పుడు మీకు చెప్పాను, ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు తల్లిగా? ఐగుప్తులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క సంతానం ఎక్కడున్నారు? ఐగుప్తులో నివసించారు. ఎంతకాలం? 430 సంవత్సరాలు నివసించారు. ఎందుకంటే కనాన్ దేశంలో కరువు వచ్చిన కారణం చేత యాకోబు యొక్క కాలంలో యోసేపు అక్కడ రాజుగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? రాజు కంటే పొలం యొక్క అధికారం కింద ఈయన రాజుగా నియమించడం జరిగింది. ఆ సందర్భంలో ఈయన కరువు రావడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 70 మంది వెళ్ళారు. 30 లక్షల జనాభాగా విస్తరించారు 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏం చేశాడంటే నిబంధన చేసుకున్నాడు. అందుకని దేవుడు జ్ఞాపకం చేసుకున్న వారిని లక్ష్య పెట్టి మోషేని ఏర్పాటు చేసి మోషే ద్వారా ఏం చేశారంటే 10 అద్భుతాలు జరిగించి 11గా పసుపు పండుగ చేసి అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చినప్పుడు నిర్గమాకాండం 19:5 దేవుడు ఏం చేశాడంటే వారితో నిబంధన చేసుకున్నాడు. మీరు తీవ్రతని నేను తీమన్నప్పుడు మీరు వినడానికి సరిపోదు. అంటే దేవుడు వారితో ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు.
నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు ఏమైనాడంటే వారికి రాజుగా ఉన్నాడు. ఏమైనాడు అమ్మాయికి? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఇజ్రాయేలుకు రాజు మరియు ఆయనే దేవుడు. ప్రజలు ఎవరు? రాజు ఉన్నాడు, పరిపాలించిన ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. కాబట్టి ఇజ్రాయేలు. అలాగే చట్టం, ధర్మశాస్త్రం. ఇప్పుడు అయితే నిబంధన చేసుకోండి ధర్మశాస్త్రం. అలాగే దేశం కనాన్ దేశం. ఇలా 4 ప్రత్యేకమైన సంగతులు. ఇలాగ దేవుడు ఏం చేశాడంటే వారు నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు తానే రాజుగా ఉండి ఆయన పరలోకమందు సింహాసనాసీనుడు అయి ఉండి ఇజ్రాయిల్ని ఏం చేస్తున్నాడంటే పరిపాలన చేస్తున్నాడు. మోషే నాయకుడిగా ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతులు 15 మంది పరిపాలించారు. అయితే లాస్ట్ న్యాయాధిపతి సమూయేలు దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేశారంటే సకల మర్యాద చెప్పున మాకు ఒక రాజు కావాలి అని వారు ఏం చేశారంటే సమూయేలు దగ్గరకు వచ్చి విన్నవించుకున్నారు. అప్పుడు ఈయన ఏం చేశారంటే దేవుని ప్రార్థించి సమూయేలు, దేవా ఇదిగో యెహోవా, ఈ ప్రజలు నన్ను ఏలలేకుండా విసర్జించారు, వారు రాజును కోరుకున్నారు అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే వారి కోరిక మేరకు నువ్వేం చేస్తావంటే ఒక రాజును నియమించు. వారు నిన్ను కాదు నన్నే ఏలనేయకుండా విసర్జించారు. అంటే ఏలకుండా అంటే ఏంటి? పరిపాలన చేయకోకుండా నన్నే విసర్జించారు. కాబట్టి వారి కోరిక చొప్పున నువ్వేం చేస్తావంటే ఈ రాజు పరలోకమైనటువంటి రాజు సింహాసనం అంటే ఈ రాజు భౌతిక సంబంధమైన రాజును కోరుకున్నారు. అందుకే మొట్టమొదటిగా సౌలు రాజు అయ్యింది. సౌలు రాజు అయినప్పుడు వీళ్ళ రాజుగా కోరుకుంటారని దేవుడికి ముందుగానే తెలుసు, దేవుడికి భవిష్యత్తు తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేయాడంటే ఇలా మీరు కనాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఇలా అరణ్యంలో ప్రయాణం చేస్తున్న దేవుని చెప్పి కనాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఒకవేళ మీకు రాజు కావాలని మీరు కోరుకుంటే కనుక ఇదిగో నేను ఒక ప్రత్యేకమైన 4 సంగతులు చెప్తాను, ఆ ప్రకారంగా మీరు రాజుని ఏర్పాటు చేసుకోవాలని ఏం చేశారంటే దేవుడు ధర్మశాస్త్రంలో దేవుడు ద్వితీయోపదేశకాండం 17:14 పొందుపరిచేశాడు. మీరు ఒకవేళ మీ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత మీలో ఎవరైనా రాజుని మీరు కావాలని కోరుకుంటే కనుక మొట్టమొదటికి ఏమి ఉండాలంటే వాడు అన్యుడై ఉండకూడదు, ఇజ్రాయేల్ 12 గోత్రం చెందిన వాడై ఉండాలని సమాచారాన్ని చెప్పడం జరిగింది. 2, ఎక్కువ మంది స్త్రీలని వివాహం చేసుకోకూడదు. 3, ఎక్కువ మంది బంగారాన్ని, గుర్రాలని, రథాలని సంపాదించకూడదు. 4, ఏమై ఉండాలంటే ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయిన ఐగుప్తు తోటి ఎరక్కోకుండా ధర్మశాస్త్రం ప్రకారంగా లేవీయుల యొక్క సముఖములో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రతి ఒక నకలు రాయించి తెచ్చుకుని ప్రతిరోజు ఏం జరగాలంట తన సముఖంలో చదువుతూ రాజు ఏం జరగాలంటే కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలు పోకుండా తన పెట్టెలో ఇతరులు దీవించబడ్డానికి ఆయన ఆజ్ఞలు కట్టడం అనుసరించి పరిపాలన చేయాలి అని దేవుడు చెప్తే వాస్తవానికి దేవుడు ధర్మశాస్త్రంలో ప్రతిదీ పొందుపరిచినప్పుడు ఏం చేయలేదంటే వారు వాస్తవానికి సౌలుకు బాధ్యత చెప్పాడు దేవుడు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు కదా రాజుని ఏర్పాటు చేసుకోవాలంటే ఎవడై ఉండాలి? 12 గోత్రాల్లో ఒకడు అయ్యండి. అందుకే సౌలు ఏ రాజు అయ్యాడంటే బెన్యామీను గోత్రం చెందినాడు. ఏ గోత్రం కండి? బెన్యామీను గోత్రం చెందినటువంటి ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల మీద రాజు ఎవరంటే మొట్టమొదటిగా ఇజ్రాయేల్ రాజు సౌలు రాజు. వాస్తవానికి దేవుడు రాజుగా ఉంటే ఆ రాజుని ఏం చేశారు వాళ్ళు? వద్దని తిని మాకు కనిపించే రాజు కావాలి, ఎక్కడో పరలోకం ఉన్న దేవుడు మాకు కనపట్టలేదు, మాకు ఎవరు కావాలి? భూసముద్రమైన రాజు కావాలి, సకల మర్యాద చెప్పాలంటే ఫిలిస్తీన్లకు రాజు ఉన్నారు, ఆ దేశం రాజు ఉన్నారు, మాకు కూడా రాజు ఉంటే బాగుంటుందని ఇలా కోరుకోవద్దని దేవుడు ముందుగా తెలిసి ఏం చెప్పాడంటే నువ్వు రాజుని ఏర్పాటు చేసుకోవడంలో ఇజ్రాయేల్ మాత్రమే ఉండాలి, అన్యుని మాత్రం రాజుగా చేసుకోకూడదని. అయితే దేవుడు ధర్మశాస్త్రం రాయించిపెట్టాడు కదా. దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చేశారంటే ఇజ్రాయేల్ వస్తున్నప్పుడు అమాలీకులు ఏం చేశారంటే అన్యాయ యుద్ధం చేసి ఇజ్రాయేల్ ప్రజలు అనేకుల్ని చంపేశారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ధర్మశాస్త్రంలో రాయించేసి ఇదిగో నువ్వు జ్ఞాపకార్థంగా ధర్మశాస్త్రంలో రాయి మోసే వాళ్ళని భూమి మీద ఉండకుండా నేను తుడిసివేస్తాను అని చెప్పి అమాలేకుల్ని భూమి మీద ఉండకుండా నేను తీసివేస్తాను అని చెప్పి ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చేశారంటే రాయించి పెట్టేశాడు జ్ఞాపకాలు. ఇజ్రాయేల్ మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోయాడు. దేవుడు ఏది మర్చిపోతే మనకు మర్చిపోరుకుంటారు, దేవుడు మర్చిపోరుకోవాలి. ఆ జ్ఞాపకం ముందు ఏం చేశారంటే సౌలు రాజు అయినప్పుడు సౌలుగా బాధ్యత అప్పచెప్పాడు అమాలేకుల్ని నాశనం చేయమని. ఆయన ఏం చేశారంటే రాజును చంపుకోకుండా పశువు సంపదను ఉంచుకుని వెండి బంగారం ఉంచుకుని మిగతాదన్నీ నాశనం చేశారు. దేవుడు తీసేయమన్నాడంటే మొత్తం తీసేయాలి. నాకు దేవ నీకు ఏదో దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నట్టు కానీ నీకు ఉపయోగపడుతున్నట్టుగా చేస్తే దేవుడు వద్దన్నాడంటే వద్దు. వాళ్ళందరూ కొంచెం నీకు నాకు కన్నా ఉండవు, కొత్తలు ఉండవు. అందుకే ఏమైపోయిందని దేవుడు సౌలుని తీసివేశాడు. సౌలు రాజు పాపం చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన చేత సౌలు పాపం చేశాడు. కాబట్టి సౌలు దేవుడు రాజుగా ఇజ్రాయేల్ గోత్రం తీసివేసి తర్వాత ఎవరినంటే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరమ్మా? దావీదు. ఈ దావీదుతో
దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రమాణం చేసుకున్నాడు, లేదా ఒక నిబంధన చేసుకున్నాడు, వాగ్దానం చేశాడు. ఏమనంటే దావీదు ఒక ఆలోచన వచ్చింది ఓ రోజున, నేనేమో దేవదారు ప్రాణంతో కట్టినటువంటి నగరంలో మందిరంలో నివసిస్తున్నానే, కానీ ఇది నా దేవుడు గొప్ప దేవుడు రాజు, నేనేమో భూసమైన రాజుని, నాకు స్థితి ఏమో దేవుని వల్ల కలిగింది, నేనేమో ఇంత మందిరంలో అద్భుతంగా నివసిస్తున్నాను, అలాంటి గొప్ప దేవుడు చిన్న గుడారంలో ఉన్నాడు, అబ్బాయి ఇది కాదని ఆలోచన చేసి దేవుడికి మందిరాన్ని కట్టాలంటే ఆ సందర్భంలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన సమాచారం ఏంటంటే, ఇదిగో నీ దినములు సంపూర్తి అయిన తర్వాత నువ్వు పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భాన్ని నెచ్చిస్తాను, నీ సంతతిని నా సంతానంగా చేసుకుంటాను, అతనికి నేను తండ్రిని అవుతాను, అతను నాకు నా కుమారుడై ఉంటాడు, నేను ఈ సింహాసనం అతనికి స్థిరపరుస్తాను, అతని రాజ్యము నిత్యము స్థిరపరచబడుతుంది. సౌలు పాపం చేసినప్పుడు నేను ఎలా దండించానో ఆ పాపం చేస్తే దండిస్తాను, కానీ వాస్తవానికి నిత్యము నా కృప ఆయనకి తోడుగా ఉంటుంది, నీ రాజ్యము స్థిరపరచబడుతుందని సింహాసనాన్ని, రెండోది రాజుగా దేవుడు క్రీస్తు ప్రభుని దావీదుకి శాశ్వతమైన రాజ్యాన్ని, శాశ్వతమైన రాజుగా దేవుడు దావీదుకి క్రీస్తు ప్రభుని ఏం చేస్తున్నాడంటే నిబంధన చేశాడు. దావీదుతో చేసినటువంటి నిబంధన బట్టి యేసు దేవుని కుమారుడే, కానీ దేవుడు యేసుక్రీస్తు వారి నిత్యత్వంలో కనలేదు, దేవుడు ఆయన్ని సృజించలేదు. దేవుడు సింహాసనాసీనుడైన దేవుడు, సకల యుగాల రాజు అయిన దేవుడు తానే శరీరధారికి భూమి మీదకి వచ్చి పాప క్షమాపణ జరిగించి మళ్ళీ వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ రూపంలో రాలేదు. ఎలా దేవుని కుమారుడు అంటే మీకు ఏం తెలియాలంటే దావీదుకి చేసినటువంటి నిబంధన బట్టి. 2 సమూయేలు 7:12 చెప్పాను, తీయవసరం లేదు. ఈ ప్రవచనాన్ని చాలామంది ఏం చేశారంటే మందిరం కడతానన్నారు కాబట్టి ఇది సొలొమోనే అన్నారు తప్ప వాస్తవానికి అది అందులో క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాచారం అని, అది ప్రవచనం అని ఈ చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయలేని పని బతుకు అంతే. వాస్తవానికి పరిశుద్ధాత్మ చెప్పాడు ఏమనంటే ఎబ్రిపత్రిక కూడా 2వ వచనం ఏమనంటే, పూర్వకాలంలో నానా సమయంలో నానా విధంగా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంత ముందు తన కుమారుతో మాట్లాడను, సమస్తమును ఆయనకు వారసునిగా నియమించను, ప్రపంచంలో ఆయన ద్వారా నిర్మించబడను, ఆయన దేవుని యొక్క స్వరూపం తత్వమై ఉన్నటువంటి వాడు, మూర్తిమంతమై ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే పాప విషయమే తానే శుద్ధీకరణ చేసి, ఎవరంటే క్రీస్తు పాప విషయమే తానే శుద్ధీకరణ చేసి మహామహుడకు దేవుని కుడిపార్శ్వమునకు ప్రవేశించినప్పుడు దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు అంటే ఏమని, దేవుడు ఎలాగ చెప్పాడు, నేను నిన్ను కని ఉన్నాను, నేను నీకు తండ్రిని అయ్యిందును, నీవు నాకు కుమారుడయ్యిందు అని ఆయన సెలవిచ్చాను. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు ఆయన అంటే దావీదుతో ప్రమాణం చేసింది ఎవరి గురించి, యేసుక్రీస్తు గురించి. ఎందుకంటే నేను నిన్ను కని ఉన్నాను. ఎలా కన్నాడు ఆయన, శిలువ మరణం తర్వాత ఆయన చనిపోయాడు. ఆ యూదులు అనుకున్నారు యూదులు దేవుని కుమారుడని చెప్పుకున్నాడని సిలివేశారు వాళ్ళు. రోమా ప్రభుత్వం యూదుని సంతోషపెట్టడానికి వాళ్ళు కూడా సిలివేశారు. ఈ సంపేత అయిపోయింది అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశారు బట్ ఆయన మృతుల్లోంచి లేపి తన కూడా ఏం చేశారు, ఆయన్ని మృతుల్లోంచి ఎప్పుడైతే లేపాడో తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకున్నాడో అప్పుడు అన్నాడు దేవుడు, నేను నిన్ను కని ఉన్నాను. ఎలా కన్నాడైనా, శిలువ మరణం. దేవుడు కన్నాడు. ఎలా కన్నాడు, మృతుల్లోంచి లేపి తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకుని నేను నిన్ను కని ఉన్నాను, నేను నా పర్వతమైన సర్వతం మీద నేను ఆశనిగా చేశాను, కాబట్టి నీవెవరు, రాజువు. ఆయన చెప్పాడు, నేను నిన్ను కని ఉన్నాను, నేను నీకు తండ్రిని అయ్యును, నీవు నాకు కుమారుడు. అంటే ఎలాగ దేవుని కుమారుడు అంటే దావీదుకి చేసినటువంటి నిబంధన బట్టి కుమారుడు. ఆయన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఎలా దేవుని కుమారుడు అంటే దావీదుకి చేసినటువంటి నిబంధన బట్టి. దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు, నీ సంతతిని నేను హెచ్చిస్తాను, నీ సంతానంగా చేసుకుంటాను, నేను అతనికి తండ్రిని అంటాను, అతను నాకు కుమారుడు ఏంటాడు, నీ సింహాసనాత్మకి స్థిరపరుస్తాను, అతను రాజు ఏం చేస్తాడు, పరిపాలన చేస్తాడు. అందుకే మీకా గ్రంథం 5:2 వచనంలో చెప్పాడు. ఏమన్నాడంటే అక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే దావీదు ఊరైనటువంటి బెత్లెహేము ఎఫ్రాతా గ్రామం నుండే ఇజ్రాయేల్ ఏలబోయేవాడు మీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తారంటే తల్లిగా మీకా 5:2 మాట్లాడుతుంటాడు. ఏమంటే ఎఫ్రాతా దావీదు అనే ఎక్కడి నుంచి వస్తారంటే తల్లిగా ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే ఇజ్రాయేల్కి, ఇదిగో ఏంటంటే దావీదు ఊరు ఏంటంటే బెత్లెహేము. ఆ బెత్లెహేము ఎఫ్రాతా గ్రామంలో నుంచే స్వల్ప గ్రామైనటువంటి యోధా సంతతిలో నుంచి యేసుక్రీస్తు వారు ఎక్కడికి రాబోతున్నారంట, ఎందుకు రాబోతున్నారు తల్లిగా, ఆయన ఇజ్రాయేల్ని ఏలబోయేవాడు. అక్కడ వచ్చిన చూడండి, అక్కడ ఇజ్రాయేల్ నా కొరకు ఇజ్రాయేల్ ఏలబోయేవాడు మీలో నుండే వచ్చును,
ఆయన ఏంటి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచూ వచ్చాను. కనపడుతుందంటే వచ్చిన అది ఏమండి? ఎక్కడి నుంచి కనపడ్డాడండి? నోరేపులో నీళ్ళు లేవని చెప్పినప్పుడు బండను మోసని కొట్టమన్నప్పుడు ఆ బండ ఏం చేశారంట? మోస కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఆ బండ ఎవరైనా మాట్లాడతారంటే మొదటి పదార్థాల్లో ఆ బండ క్రీస్తుని మాట్లాడాడు. పురాతన కాలం నుండి ఆయన ఏమవుతాడు? ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూనే వచ్చాడు క్రీస్తు ప్రభువారు. ఆయన ఎలా రాబోతున్నాడంటే ఇప్పుడు ఆయన నా కొరకు ఇజ్రాయెల్ని ఏలబోయేవాడు మీలో నుండి, అంటే ఎక్కడి నుంచి వస్తాడు? యోధా సంతతి నుంచి. యోధా సంతతి ఎందుకు రావాలి? దావీదు యోధా గోత్రం కనుక ఈ యోధా గ్రామంలో యోధా గోత్రం నుంచి దావీ సంతల నుంచి బెత్లెహేము నుంచి రావాలి. ఆయన అక్కడే పుడతాడు. ఇది ప్రవచనం కాబట్టి ఇజ్రాయేల్ని ఏలబోయేవాడు అంటే ఏంటి? రాజు. అందుకే నతనీయులు అన్నాడు, నువ్వు నిజముగా కూడా దేవుని కుమారుడు అంటే ఇజ్రాయేల్ రాజు అన్న ఏలుబడి చేసేవాడు అన్న ఒకటే. ఇజ్రాయేల్ ఏలుబడి చేయడానికి దేవుడు ఆయన పంపిస్తున్నాడని గ్రంథం చెప్పింది. అది ప్రవచనం. అందుకించే ఈయన ఎక్కడ పుడతాడో గ్రంథం చెప్పేస్తుంది. ఎక్కడ పుడతాడమ్మా? బెత్లెహేము ఎఫ్రాతా గ్రామంలో, యోధా గ్రామంలో, స్వల్ప గ్రామం అయినటువంటి గ్రామం నుంచి యేసుక్రీస్తు వారు దేవుని కొరకు ఇజ్రాయేల్ ప్రజల్ని ఏలుబడి చేయడానికి రాబోతున్నాడని చెప్పినప్పుడు ఈ ప్రవచనం పట్టుకుని తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే ఈ ప్రవచనం చదివి వాళ్ళు ఏం చేశారంటే రాజుగారు కాబట్టి, అప్పుడు రాజు ఎవరంటే ఏ రోజు రాజు కాబట్టి ఏ రోజు దగ్గర ఇంటికి వచ్చారు. రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఇంట్లో పుడతాడు కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ వాస్తవానికి ఈ ప్రవచనం దేశంలో వాస్తవానికి ఏం జరగాలి? బెత్లెహేము వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఈ రోజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడ ఉన్నాడు అనేసరికి రాజు గారికి ఏమొచ్చింది? కలవపాటు వచ్చింది. అదేంటి? నేను కదా రాజుని ఇజ్రాయేల్ గోత్రం మీద, మరి ఇతను కొత్తగా యూదుల రాజుగా పుడతాడు అన్నాడు ఏంటి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏమొచ్చిందంటే ఆ కలవపాటు వచ్చేసరికి శాస్త్రులను పరిశీలన ప్రధానిని పిలిపించి యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే వారందరూ కూడా ప్రవచన గ్రంథం తీసి చదివి ఏం చేశారంటే మత్తయి సువార్త 2:4 చదివినప్పుడు అదేం జరుగుద్దంటే వారందరూ చదివి ఏమి ఇప్పించారంటే ఒకసారి చూద్దాం. ఇదంతా చదివేశాను అయినా కూడా ఒకసారి జ్ఞాపకం చేసి స్పీడ్గా వెళ్తాను. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింప వచ్చిద్దామని చెప్పి వేరే రాజు సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను ఈ శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోధయా బెత్లెహేములోనే ఎలయనగా యోధయా దేశం బెత్లెహేమా నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైందను కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. ఏం జరిగిందంటండి? తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఎరువు దగ్గరికి వచ్చారు. రాజుగారు కాబట్టి రాజు ఇంట్లో పుడతారని చెప్పి రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చేసరికి యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడ ఉన్నాడు అడిగేసరికి రాజుకి కలవరపాటు వచ్చేసింది. అక్కడ ప్రజలకి కలవరపాటు వచ్చేసింది. అదేంటి ఆల్రెడీ ఇక్కడ రాజు ఇంకో రాజు ఏంటి అని కలవరపాటు వస్తే ఈయన ఏం చేశారంటే ప్రధాన యాజకులు శ్వాస పిలిచినప్పుడు వారు ఏం చేశారంటే ఎక్కడ ఉందో తెలియపడినప్పుడు ఎక్కడ పుట్టాడు అని అడిగినప్పుడు అని చెప్పి యోధా దేశం బెత్లెహేములో ఆయన పుడతాడు. ఆయన ఎందుకు పుడతాడంటే ఇజ్రాయేల్ అయినడు నా ప్రజలను అండర్లైన్ చేసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవచనం మేకా గ్రంథంలో విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మేకా గ్రంథం 5వ అధ్యాయంలో అదే విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఈ శాస్త్రుల పరిచయం చెప్తున్న సమాచారం అంటే ఇదిగో ఇజ్రాయేల్ నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వస్తాడు. అదే మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచ్చిన ప్రవచనం అనమాట. అది ఇక్కడ జ్ఞాపకం చేశారు. అంటే ఇక్కడ పుట్టేది ఎవరు అనమాట? ఇజ్రాయేలు రాజుగా పుట్టింది యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుకలోనే రాజు, ఆయన జన్మలో రాజు, ప్రవచనంలో రాజు, పుట్టుకలో రాజు, పరిచర్యలో రాజు, శిలువ మరణంలో రాజు, తిరిగి లేపడిన తర్వాత రాజు, నేడు పరలోకంలో రాజు ఉన్నాడు. ఆయన రాజుగానే వచ్చాడు, రాజుగానే పరిచయం, రాజుగానే నేడు కూడా పరలోకంలో రాజుగానే ఉన్నాడు. మనుషులు తెలియక రాత్రి నేను బయటకు వచ్చాను. రాత్రి మా ఇంటి దగ్గర ఒక ఇప్పుడు జరుగుతుంది కదా లెంట్ డేస్, రాత్రి పాట పాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాట పాడుతున్నారు. అంటే రాజుగా వచ్చాడు, జరిగించాడు, రేపు కూడా రాబోతున్నాడు. అసలు రాజుగా ఆయన రాజుగా అంగీకరించారు కానీ రాజుగా వస్తాడని ఎలా చెప్తారు? అసలు రాజుని పాడేస్తారు కానీ అసలు ఆయన ఏం చేస్తారు రాజుగా వచ్చి? పాటలు పాడుకోవడానికి తప్ప మనుషులకి ఏం తెలియదు అండి. అందులో ఉన్న భావము అర్థము ఏమీ తెలియదు. అందరూ పాడుతున్నా కానీ నేను పాడేస్తాను, అందరూ చేస్తున్నాను కానీ మేము చేస్తున్నాం. వీళ్ళకి ఎలాగైపోయిందంటే ఇలా ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే వాళ్ళు అయిపోయారు.
ఇప్పుడు 4 పడుతున్నారు అప్పుడు రోజులని మేము పెట్టమంది కానీ మేమేం చేస్తామంటే ఇంటింటి కూడా ఖాళీ ఉంటుంది కానీ మేము మొదలెట్టామని మొదలెడుతున్నారు చాలా మీకు తెలియదు. కానీ మా ప్రాంతంలో జరిగే విషయం చెప్తాను. అక్కడ వెస్ట్ గోదావరిలో పరిస్థితి అంటే ఒకరు పెడతారు కాబట్టి ఎక్కువ నూతనంలో చేస్తారు ఇది ఇల్లెంటేజ్. ఇప్పుడు పెందుకోస్తలు కూడా మొదలెట్టారు. పెందుకోస్తలు చేయలేదు కానీ మా మేనతలు పెందుకోస్తకి వెళ్తారు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు చేస్తారు కాబట్టి మనం కూడా చేయకపోతే పోవద్దు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారని ఏం రోజు ఇంటి ఇక్కడ 1 గంట పాటలో 1 గంట ఏమో వాకింగ్. అంటే ఏంటి ఆయన చేస్తున్నారు కంటే ఏం చేస్తున్నారు ఏంటి వాస్తవం కదా. ఆజ్ఞా కాదా దేవుడు చేయమని వద్దు అంటే ఏంటి ఒకరిని చూస్తే ఒకరు చేయడు. అందుకే రాజు అంటారు కానీ రాజుగారి ఏం చేస్తున్నాడు, రాజుగారిని చేసే పని ఏంటో ఏమి తెలియదు. అది అలా మనం ఉండకూడదు. నలుగురితో పాటు మనం కొట్టుకెళ్ళిపోతే గుర్తింపు ఉంటుందిగా. 10 మంది చదువుతారు, 100 మంది చదువుతారు స్టూడెంట్స్, అందరూ చదివేస్తారు. ఎవరో ఒకటే గుర్తింపు పొందుతాడు క్లాస్ స్టాఫ్ అంటారు. ఎందుకని అది ప్రత్యేకంగా ఉంది. అలాగే అందరితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంకొక ఉపయోగం ఉంది. ఆ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ప్రకారంగా భక్తిని కొనసాగిందామా, నిజమైన భక్తి చేద్దామా, నిజమైన దేవుని తెలుసుకుందామా, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికిద్దామా, పరలోకం వెళ్దామా, ఇలాంటి ఆలోచనలు మనుషులు ఇవాళ చేయటం మర్చిపోయారు. ప్రజలను మెప్పించడానికి, సమాజాన్ని మెప్పించడానికే తప్ప అసలు దేవుడిని సంతోషపెట్టే కార్యక్రమాలు నేటి క్రైస్తవులు చేయటం మానేస్తారు. కానీ ఉన్న కొద్దిమంది అని మనమైనా దేవుడిని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. కాబట్టి అందులో దేవుడు సంతోషపడేదంటే దేవుడు తన కుమారుడిని ఏమైందంటే పంపించినాడు మనం ఏం జరగాలి? ఎలా దేవుని కుమారుడు దావీదు చేసినండి దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 36వ వచనం డైరెక్ట్గా చదివేద్దాం. మనం చదివేసుకున్నాం కాబట్టి స్పీడ్కి వెళ్తాను, ఎక్కువ తీసుకుంటకూడదు కాబట్టి. కీర్తన గ్రంథం 89 మన 27 నుంచి రాసుకోమన్నాను. డైరెక్ట్గా ఇప్పుడు 35వ వచనం చదువుతున్నాను. అతని సంతానం శాశ్వతంగా ఉండిననియు, అతని సింహాసనం సూర్యుడున్నంతకాలము సన్నిధిని ఉండిననియు, చంద్రుడు ఉన్నంతకాలము నిల్చుండనియు, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉండినట్లు అది స్థిరపరచబడినని నా పరిశుద్ధుడని నేను ప్రమాణం చేసుకుని దావీదుతో నేను అబద్ధము ఆడను. దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? దావీదుతో ప్రమాణం చేశారంట. దేవుడు చెప్తున్నాడు దావీదుతో నేను ప్రమాణం చేసి అబద్ధము ఆడను. అంటే దేవుడు దావీదుతో ప్రమాణం చేయమని నీ సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము చంద్రుడు ఉన్నంత. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రభువు రాజుగా ఉన్నాడు, ఆయన సింహాసనం కూడా ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఇశ్రాయేలుకు దేవుడు రాజుగా ఉండి సింహాసనీయునుడై పరిపాలన చేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే రాజుగా వద్దన్నారు. కాబట్టి ఇప్పుడు సింహాసనం ఎక్కడ ఉంది? ఒకప్పుడు భూమి మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే దేవుడు క్రీస్తుని పంపించి సిలుమరద లేపి తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకున్నాడో సింహాసనం మన తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం. ఇప్పుడు పరలోకం మంది దేవుడు కుడిపార్శ్వం కూర్చుని ఆయన రాజుగా ఏం చేస్తాడంటే పరిపాలన చేస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఎంతకాలము? సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు ఉన్నంతకాలము. దావీదుతో నేను ప్రమాణం చేశాను, అబద్ధమాడను. అందు గురించి లోకసువార్త 1:30 వచనంలో చెప్పాడు. 33 వచనం ఏమన్నాడంటే, ఇగో మరియా నీవు దయాప్రాత్రాలు దేని వల్ల దయ పొందితివి అన్నప్పుడు మీ శుభవచనం ఏంటి కంగారు పడుతున్నావు, నువ్వు కంగారు పడొద్దు అని చెప్తూ ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు, అతను పెద్దబడినప్పుడు సర్వోన్నతుని కుమారుడు అని పడతాడు. కాబట్టి నువ్వు ఇదిగో ఆయన ఏం చేస్తాడంటే తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు అతనికి అనిపిస్తాడు. అతను ఏం చేస్తాడంట? యుగ యుగాలుగా యాకోబు సంతతి వారిని ఏం చేస్తాడుగా ఏలుబడి చేస్తాడు. యుగ యుగాలు అంటే ఏంటి? యుగం అంటే 1000 సంవత్సరాలు, తరం అంటే ఒక జీవితకాలం 100 సంవత్సరాలు. యుగ యుగాలు ఏలుబడి చేస్తాడంటే ఎంతకాలము? శాశ్వతకాలం. సూర్యుడు ఉన్నంతకాలము, చంద్రుడు ఉన్న రాజు ఏం చేస్తారు? క్రీస్తు ప్రభువు పరిపాలన చేస్తారు. కాబట్టి మనం అక్కడ వరకు కూడా చదివాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యోహాను సువార్త కాదు లోకసువార్త తర్వాత మనం వాల్సిన రోమపత్రిక 1:7 రోమపత్రిక 1:7 చదివి మనం ఆగిపోయారు తల్లి. ఎక్కడైనా కొంచెం స్పీడ్కి వెళ్ళిపోయి ఆగిపోయాను. రోమపత్రిక 1:7 చదివి 10 లైన్లు ఉండొచ్చు చూడండి. ఎక్కడ ఆగిపోయింది? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతోనూ నిరూపించబడిన అదే సరిపోతుంది. ఇక్కడ ఏమనంటే రోమపత్రిక 1:7 ప్రకారంగా ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు శరీరం బట్టి దావి సంతానంగాను మృతులోని పునరుద్ధరణైన పరిశుద్ధమైన ఆత్మ దేవుని కుమారుడుగా ప్రభావంతో ఎప్పుడు నిరూపించబడ్డాడంట? అసలుగా ఎప్పుడు దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడంట? అక్కడ వచ్చిన గుర్తుపెట్టుకోవాలి. శరీరం బట్టి దావి సంతానం. దావి సంతానం ఎందుకు పుట్టావు శరీరం కానీ? ఎందుకంటే దావీదు దేవుడు వాగ్దానం చేసుకున్నాడు, నేను పని చేసుకున్నాడు. సరే యేసుక్రీస్తు శరీరం బట్టి ఎక్కడ రావాలి? యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుడితేనే ఆయన దేవుని కుమారుడు, లేకపోతే దేవుని కుమారుడు.
ఎందుకంటే ఆయనతోనే పని చేసుకున్నాడు. యేసు శరీరం బట్టి దావి సంతానంగాను, మృతుల్లో నుండి పరిశుద్ధమైన పునరుద్ధరణైనటువంటి పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడి, అంటే పుట్టిందేమో దావీదు వంశంలో యేసుక్రీస్తు వారు శరీరధారికి యేసుక్రీస్తు వారు దావీ సంతలో పుట్టారు. ఆయన మృతుల్లోనికి వెళ్ళాడు. మృతుల్లోకానికి వెళ్ళి మృతుల్లోంచి ఎప్పుడు 3 దినాలు దేవుడు ఎప్పుడైతే మృతుల్లోంచి లేపాడో, ఎప్పుడైతే పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుని కుమారుడుగా ఆయన మృతుల నుంచి లేపడ్డాడు, అప్పుడు ఏం చెప్పడ్డాడంటే దేవుని కుమారుడుగా ఏం చెప్పడ్డాడు, నిరూపించబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో పుట్టకపోయినా, మృతుల నుంచి లేపడకపోయినా ఆయన ఏమైనాడో దేవుని కుమారుడు అయ్యాడు. ఈ క్లారిటీ మనకు అర్థం కావాలి. దావీదుకు చేసినట్టు నిబంధన బట్టి దేవుడు ఆయన కుమారుడుగా అంగీకరించున్నాడు. యేసు దేవుని కుమారుడు అయ్యాడు దావీదుకు చేసుకున్నటువంటి నిబంధన బట్టి. అంతేగాని దేవుడు ఆయన నిత్యత్వంలో కనలేదు, ఆయన సృష్టించలేదు, ఆయనే యేసుక్రీస్తు వారి కింద రాలేదు. అలా దేవుని కుమారుడు కాదు. అలాంటి విశ్వాసం నీదైనట్లయితే అటువంటి విశ్వాసము దేవుని ఎదుట అంగీకరించబడదు. ఎందుకంటే యేసు దేవుని కుమారుడు మీరు నమ్మినట్లు నమ్మందు జీవం పొందాలంటే వాస్తవానికి ఆయన దేవుని కుమారుడు అంటే మీ విశ్వాసం ఏంటి? మనందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చుని జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందాలి. ఏకత్వం అంటే దేవుని కుమారుడు అంటే నాది ఒకే విశ్వాసం, అది బైబిల్ విశ్వాసం. నేను కలిగిన విశ్వాసాన్ని సహోదరులు కలిగి ఉన్నారు, ఆ సహోదరులు కలిగి ఉన్నారు, ఆ సహోదరులు కలిగి ఉన్నారు, ఆ సహోదరులు కలిగి ఉన్నారు. వీరందరూ ఒకటే విశ్వాసం అయినప్పుడు అప్పుడు అందరూ కలిసి ఏమవుతుంది? ఏకత్వం కనుక సంపూర్ణ పురుషులు అవడానికి, సంపూర్ణ పురుషులు అంటే ఆత్మీయమైన పురుషుడు అంటాడు, అంతరంగ పురుషుడు అంటాడు. అప్పుడు మనం ఏమవుతాం? క్రీస్తు యొక్క స్వరూపులోకి, దైవ స్వరూపులోకి మనం ఏమవుతాము? ఎదగలిగి, లేకపోతే ఎదగడం కష్టం. అందుగురించి ఎవరైతే అన్నగారు వినాలి, ఎవరైతే యేసు దేవుని కుమారుని ఒప్పుకుంటారో, యేసు దేవుని కుమారుడు అంటే ఎలా దేవుని కుమారుని విశ్వసించాలంటే, యేసు దేవుని కుమారుడు అంటే దావీదుతో చేసిన నిబంధన బట్టి యేసు దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచి ఎవరైతే బాప్తిజం పొందినప్పుడు, ఈ మాట అన్నా చేసుకుంటూ రాసుకోండి, బాప్తిజం పొందినప్పుడు యేసు దేవుని కుమారుడని ఎవరైతే అంగీకరిస్తారో ఆ అంగీకరించే వ్యక్తికి ఏం తెలియాలంటే, దేవుని అర్థం ఏంటంటే దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి తన కుడిపార్శ్వం కూర్చొని పెట్టుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలను పరిపాలించే రాజు అని అర్థం. నీవు అంగీకరిస్తున్నావు, నీకేం తెలియాలంటే యేసు దేవుని కూడా అంగీకరిస్తే ఇక మీదట నా జీవితం ఆయన అధికారం కింద జీవిస్తాను, బ్రతుకుతానని బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఎవరైతే అంగీకరిస్తారో వారిని పాపాలు క్షమించి వారిని దేవుడు తన రాజ్యంలో చేర్చుకుని, విశ్వప్రభు తన రాజ్యంలో చేర్చుకుని ఏం చేస్తారు? నీకు పౌరసత్వాన్ని అనుగ్రహిస్తారు. లేకపోతే ఎవరు? మీకు అర్థం ఉండాలి. బాప్తిజం పొందినప్పుడు తల్లి యేసు దేవుని కుమారుడిని అంగీకరించాలి. ఎవరైనా ఒప్పుకుంటారు కదా, ముందు వింటారు, విశ్వాసం ఉంచుతారు, తర్వాత మార్మస్ పొందుతారు, తర్వాత నీ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటావు, దాన్ని ఒప్పుకోనంటారు. ఒప్పుకున్నప్పుడు ఏం చెప్తామంటే యేసు దేవుని కుమారుడిని క్రీస్తుని నా పూర్ణ హృదయంతో విశ్వసిస్తానంటావు. యేసు దేవుని కుమారుడిని అంగీకరిస్తే బాప్తిజం తీసుకునే వ్యక్తికి ఏం తెలియాలంటే ఇక మీదట నా జీవితం ఆయనకు అధికారం కింద నేను జీవిస్తాను అని అంగీకరించాను. ఇచ్చే వ్యక్తికి కూడా తెలియాలి, తీసుకునే వ్యక్తికి కూడా తెలియాలి. బాప్తిజం పొందే వ్యక్తికి తెలియాలి, ఇచ్చే వ్యక్తికి తెలియాలి. అసలు బాప్తిజంలో ఏం జరుగుతుంది? నువ్వేం ఒప్పుకున్నావు అంటే యేసు దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడని అంగీకరిస్తే నీకు ఏం తెలియాలి? ఉదాహరణకి నేను బాప్తిజం పొందకి వెళ్తున్నాను, నాకు బాప్తిజం ఇచ్చిన సహోదరులు అనుకోండి, నేను బాప్తిజంకి వెళ్ళానని చెప్పారంటే యేసు దేవుని కుమారుడని అంగీకరించాడు. యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడు దేవుని కుమారుడుగా ఎప్పుడు అంగీకరించాడు? మృతుల్లో నుంచి లేపి, దావీ సంతలో పుట్టి మృతుల నుంచి లేపి తన కుడిపార్శ్వం పైన కూర్చుని పెట్టుకుని నేడు నేను కని ఉన్నాను, నా ప్రజలను ఏం జరుగును పరిపాలించని చెప్పాడు. అంటే దేవుని యొక్క ప్రజలను, దేవుని పక్కన వచ్చేవారిని యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వం కూర్చుండి ఏం చేస్తారుగా పరిపాలన చేస్తారు. ఇప్పుడు దేవుని ప్రజలని నెక్స్ట్ పని చూద్దాం. అయితే మనము నీటిలోకి వెళ్ళేసరికి బాప్తిజం పొందినప్పుడు యేసు దేవుని కూడా అంగీకరిస్తే మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక మీదట నా జీవితం యేసుక్రీస్తు రాజు కాబట్టి ఆయన ఏం చెబితే, ఆయన ఏ మాట చెబితే ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తాను అని బుద్ధిపూర్వకంగా, అంటే తెలిసి ఎవరి ప్రమేయం ఉండకూడదు. మా అమ్మగారు తీసుకోమన్నారండి, మా నాన్నగారు తీసుకోమన్నారండి, లేకపోతే అవి కాదు, బుద్ధిపూర్వకంగా, ఎందుకనగా ఇష్టపూర్వకంగా ఎవరైతే యేసు దేవుని కూడా అంగీకరిస్తారో అప్పుడు ఏం జరుగుతుంది తల్లిగా? అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు బాప్తిజం పొందితే అప్పుడు దేవుడు తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు నీళ్ళకి వెళ్ళి వచ్చేసినా అలా బట్టలు తడుపుకుంటావు, మళ్ళీ బట్టలు తడుపుకొని వచ్చి బట్టలు మార్చుకుంటావు, పొడి బట్టలు వెళ్ళి తడి బట్టలతో వస్తావు తప్ప దేవుడు తన రాజ్యంలో చేర్చుకోడు. ఎందుకంటే యేసు దేవుని కుమారుడు ఒప్పుకోకపోతే, యేసు దేవుని కుమారుడు నమ్మినట్లు నమ్మే నామందు జీవం ఉన్నట్టుగా రేపటి యేసు దేవుని కుమారుడు ఒప్పుకోకుండా ఏ వ్యక్తిని దేవుడు తన రాజ్యంలో చేర్చుకోడు. ఇచ్చే వ్యక్తికి పొందే వ్యక్తికి
తెలుసుకోవాలి. అందుకు బైబిల్ గురించి బైబిల్ మనం చదువుతున్నాడు ఏం తెలియాలంటే బాప్తిసం పొందినప్పుడు ఇచ్చే వ్యక్తి పొందుకునే వ్యక్తి ఎలా ఒప్పుకోవాలో ఎలా తీసుకోవాలో దేవుడు తన గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాసి పెట్టాడు. గత వారంలో మనం చూసాం అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకుంది. మాట్లాడితే వెళ్ళమ్మా ప్రభువు దూత లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఐథియోపియా కందాకే క్రింద ఐథియోపియుడైన మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. అతను తిరిగి వెలుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆ ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కనుగొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతను ప్రవక్త యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖన మంది చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెల వలె వదకు తేబడిను బొచ్చు కత్తించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే నోరు తెరవకుండాను. ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకపోయిను. ఆయన సంతానం ఎవరెవరిందరు ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్తన ఎవరిని కూర్చి ఇలాగ చెప్తున్నాడు, తన్ను కూర్చా వేరొకరిని కూర్చో దయచేసి నాకు తెలపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును కూర్చుని సువార్తను ప్రకటించాను. ఏం జరిగిందంటే ఒకసారి ఆ గమ్మని చెప్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా చూడమ్మ, ఈ నపుంసకుడు ఏం చేశాడంటే కందాకే రాణి కింద ఐథియోపియా దేశంలో రాణి గారి కింద ఆర్థిక మంత్రిగా ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేస్తుంటే యెరూషలేము వచ్చి ఆరాధించుకుని తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే యూదుడు అయితే ఇశ్రాయేల్ అయితే ఏటికి 3 మార్లు ఏం జరగాలంటే 3 పండుగలు కట్టండి అవ్వాలి. ఆరాధించుకుని ఏం చేస్తున్నాడైనా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు యెషయా గ్రంథాన్ని ఏం చేస్తున్నాడైనా చదువుతున్నప్పుడు ఈయన ఏం చేస్తున్న చదువుతున్నట్టు అర్థం కావట్లేదు. అప్పుడు దేవుని యొక్క సూత్రం ఏంటంటే వివేకం కలిగి వెతుకోరు కలరేమో దేవుడు ఆకాశం నరులని పరిశీలిస్తాడు. ఆ పరిశీలన వివేకంగా ఎదిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సత్యాన్ని తెలియజేస్తాడు. నువ్వు నమ్మకపోవడం తర్వాత విషయం, కానీ దేవుడు ఏం చేస్తాడు సత్యం పంపిస్తాడు. అలాగే అప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఫిలిప్పును ఇక్కడ ఇదిగో పలానా వ్యక్తి నపుంసకున్నాడని కలుసుకోమని చెప్పినప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడంటే యెషయా గ్రంథం చదువుతున్నాడని ఈయన విన్నాడు. నువ్వు చదువుతున్నది గ్రహించావని అడిగాడు. ఎవరు? ఫిలిప్పు గారు నపుంసకుడు. ఈయన ఏమనంటే ఎవరైనా నాకు త్రోవ చూపుకుందా ఎలా తెలుస్తుంది? ఇగో ప్రవక్త రాశాడు, తను కూర్చో వేరొకరు కూర్చో ఎవరి గురించి రాశాడు నాకు అర్థం కావట్లేదు, ఇదేంటి ప్రవచనం అన్నప్పుడు ఆయన ఏం చేశాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. వచ్చిన మీరు అక్కడ అలపట్టుకుని ఇంట్లో చూసుకోండి, రాసుకోండి. యెషయా గ్రంథం 53 7వ వచనంలో ఉంటుంది ఏంటంటే వదకు తేబాడు వలే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగే ఇతను కూడా మౌనంగా ఉన్నాడు. ఇతను నోరు తెరవకుండాను అన్యాయంగా తీర్పు తెచ్చిపడ్డాడని యేసుక్రీస్తు పుట్టక మునిపే యేసుక్రీస్తు వారు కలవరం సిలువలో ఎలాగ అన్యాయంగా తీర్పు తెచ్చిపడతాడో, ఎలాగ అన్యాయంగా సిలువేయబడతాడో, ఎలాగ ఆయన శిక్షించబడతాడో దేవుడు ముందుగానే ఏం చేశాడు? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశాడు? ముందుగానే యేసుక్రీస్తు సిలువ మరణం కూర్చి అందులో రాజిపెట్టాడు. ఆ సిలువ మరణం ఈ చదివాడు కానీ ఆయనకేం అర్థం అవ్వలేదు, చదివేశాడు కానీ అర్థం అవ్వట్లేదు. అప్పుడు చదివిని గ్రహించావని అడిగాడు ఫిలిప్పు. ఎవడైనా నాకు త్రోవ చూపించకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది? నేను చదువుతున్నాను కానీ ఇదిగో యెషయా గ్రంథం 53 7వ వచనం ఉంది. వదక తేపాడు గొర్రెపిల్ల బొచ్చు కచ్చులు అని ఎదుట ఎలా మౌనంగా ఉంటుందో ఆయన కూడా దీనత్వం బట్టి నోరు తెరకున్నాడు, అన్యాయంగా తీర్చిపడ్డాడు, విమర్శ దొరకపోలేదు అని చెప్పి ఒకేసారి మాట్లాడేస్తాడు. అంటే అప్పుడు నేను చెప్పాడంటే అది తను గురించి కాదు, వేరొకరిని గురించి కాదు, నన్ను గురించి కాదు, అది ఎవరి గురించి అంటే యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి క్రీస్తుని కూర్చుని సువార్త చెప్తున్నప్పుడు ఏం చెప్పాలంటే సిలువమరణం చెప్పాలా. సిలువమరణం అర్థం కాకుండా వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? అది దేవుని యొక్క సందేశం. ఎందుకంటే దేవుడు తన సంకల్పంలో క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేసి క్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించి కలవరశిలోనికి పాపాన్ని శిక్ష విధించి ఆ శిక్ష నా కొరకే జరిగిందని సిలువ మరణంలో ఏం జరిగిందో తెలియకోకుండా ఒక వ్యక్తి సువార్త వినుకోకుండా ఎలా రక్షించబడతాడు? సువార్త చెప్పకుండా మనుషులు ఏం చేస్తారంటే మస్పుస్ మాటికే చేస్తున్నారు. సువార్త అని చెబుతూ అద్భుతాలు వేరొక క్రీస్తు ఏ క్రీస్తు ప్రకటించలేదు. దేవుడు జగత్తు పునాది వేయబడకుండా సంకల్పించిన క్రీస్తును ప్రకటించట్లేదు. అదేంటంటే అందుకు అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు సహోదరులారా నేను క్రీస్తును ప్రకటించాను. అయితే జ్ఞానాశయంతో కానీ తీరు మాటలతో కానీ వాక్యేతరంతో కానీ మీ విశ్వాసము మనుషులు జ్ఞానం మీద ఆధారం చేసుకుని విశ్వాసం కట్టుకునేటట్లుగా నేను చెప్పలేదు. నేను యేసును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ప్రకటించాను. సిలువ వేయబడిన ఎందుకు ప్రకటించాలి? సిలువేయబడిన యేసుక్రీస్తునే ప్రకటించి అదే సువార్త.
అది మరణ సమాధి పునరుత్థానమే సువార్త. అది నమ్మే మనుషులు ఏం జరగాలి? రక్షణ పొందాలి. అప్పుడు ఈయన చెప్పాడు. వెంటనే ఏమన్నాడంటే, ఇది యేసుక్రీస్తుని సిలువ కూర్చున్న సందేశమా, నాకు అర్థమైపోయింది. అంటే రథము ఎలాగ వెళ్తుందో పక్కన నీళ్ళు ఉన్నాయి, నీళ్ళున్న చోటుకి వెళ్ళి నాకు నీళ్ళు ఉన్నాయి, నీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటని అడిగాడు. ఎవరిని? ఫిలిప్పిని నపుంసకుడు. అప్పుడు ఈయనేమన్నాడంటే, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమే. ఏంటి ఆటంకం? నీ విశ్వాసాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నేను సిలువ మరణం చెప్పాను, అది క్రీస్తు కూర్చున్న సువార్త నీకు అర్థమైంది అంటే ఇక్కడ మీరేమనుకుంటారంటే సువార్త అంతా లేదు కదండి. అంటే సువార్త అంటే ఏమొస్తుంది? యెషయా 53 ఏంటి? అదంతా క్రీస్తు కలవరి శిలువలో ఆయన పడినటువంటి పాటలు, ఆయన పడినటువంటి అన్యాయమైన తీర్పు, ఆ శిక్ష అన్నీ కూడా అది అందులో ఉంటుంది. అదంతా వివరించాడు ఆయన. ఆ సువార్త అన్నాడు కాబట్టి అందులో ఇంక్లూడ్ అయ్యాడు. మళ్ళీ మాకు ఇందాక ఉందని చూపించమని నేను చూపించలేదు. సువార్త అంటే ఏంటి? ఆయన మరణ సమాధి పునరుత్థానం అని చెప్పాడు. చెప్పిన ఏం జరిగిందంటే, ఆయన ఎండని నాకు నీళ్ళు ఉన్నాయి ఏమన్నాడమ్మా? ఒకసారి చదువుతాను, చిన్న నెక్స్ట్ వచ్చింది చూద్దాం. 36 వచ్చింది. వారు త్రోవ వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించాడు. ఏంటంటమ్మా? నీళ్లున్నాయి కదా, నీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు. ఏ సువార్తికుడైనా బాప్తిస్మం ఇవ్వన్నప్పుడు ఎన్ని ఇచ్చేస్తాడా? ఎరండి ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చేస్తారు? సువార్త చెప్పకుండా ఇచ్చేస్తారు. సువార్త చెప్పకుండా ఇచ్చినాడు ఎవరైనా చెప్పలేనట్టే. ఎందుకని? అది నీ బాప్తిస్మం అంటే వెంటనే ఇతను మనలోకి చేర్చుకోవాలి కాబట్టి ఏం చేస్తారు? బాప్తిస్మం ఇచ్చేస్తారు. వాస్తవానికి ఇక్కడ ఏం చెప్పాడు ఫిలిప్ గారు? నీళ్ళున్న చోటికి తీసుకెళ్ళి, ఇగో నాకు బాప్తిస్మం నీకు ఆటంకం ఏంటి అన్నప్పుడు అది ఒకటే చెప్పాడు, నాకు ఆటంకం ఏంటంటే నీ విశ్వాసము ఆటంకం. నీ విశ్వాసాన్ని నువ్వు ఒప్పుకుంటే నేను ఇస్తాను. ఏంటంటే నీ యేసు దేవుని కుమారుడిని పూర్ణ హృదయంతో విశ్వసించినలా నువ్వు పొందొచ్చు. అంటే ఏం చెప్పాడు? యేసు దేవుని కుమారుడిని విశ్వసించితేనే కానీ నేను నీకేమన్నాను? బాప్తిస్మం అని చెప్పాడు. అదే కింద వచ్చింది చూడండి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతను బాప్తిస్మం ఇచ్చాను. అంటే బాప్తిస్మం పొందుకునే వ్యక్తికి ఇచ్చే వ్యక్తికి ఏం తెలియదుగా? దేవుని కుమారుడు అంటే ఎలా తెలియదు. ఆయన ఇచ్చేయమంటే ఇచ్చేసాడా? నీళ్ళున్నాయి, నీకు ఆటంకమైన బాప్తిస్మం అన్నప్పుడు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించాలి. గుర్తుపెట్టుకోండి. ఏం జరగాలమ్మా? నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. పూర్ణ హృదయంతో ఏం జరగాలంట? విశ్వసించాలి. చెప్తాను నెక్స్ట్ పాయింట్. అది పూర్ణ హృదయంతో విశ్వసించాలి. ఏమని? యేసు దేవుని కుమారుడనే క్రీస్తు అని నా పూర్ణ హృదయంతో విశ్వసించున్నాను అని నువ్వు ఒప్పుకున్నావు అనుకో. బాప్తిస్మం పొందే వ్యక్తికి ఏం తెలియాలన్నమాట? నువ్వు పూర్ణ హృదయంతో అమ్మ ఇలా వెళ్ళి యేసు దేవుని కుమారుడు క్రీస్తుని పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించాలని చెప్తున్నావు అనుకో. అలా ఒప్పుకున్నట్టు వ్యక్తికి ఏం తెలియాలి? ఇక మీదట నా రాజు నా జీవితం అనే యొక్క అధికారి కింద, నీకు ఏలుబడి కింద నేను జీవిస్తాను. నా సొంత ఆశలు కానీ నా సొంత ఇష్టాలు కానీ నాకు, ఎందుకంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం చనిపోయాడు, నన్ను బ్రతికించడానికి చనిపోయాడు, నన్ను నిత్యత్వాన్ని తీసుకెళ్ళడానికి దేవునితో సహవాసం పునరుద్ధరించడానికి నా కోసం చనిపోయాడు కాబట్టి నా కోసం చనిపోయిన కోసం నేను బ్రతుకుతాను. నేను ఆయన ఎందుకోసం చనిపోయాడు? నా పాపం చనిపోయాడు కాబట్టి నేను పాపిష్టమే చచ్చిపోతాను, నేను క్రీస్తు కోసం బ్రతుకుతాను, నేను సత్క్రియలు చేస్తాను అనే విశ్వాసం ఎవరైతే ఉంటుందో అలాంటి వారు దేవుని కూడా ఒప్పుకుంటే అప్పుడు వారిని దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు ఇల్లు వచ్చేసినా చక్కగా బట్టలు తడుపుకొని వస్తాను. ఇది సమాచారం. అంటే తీసుకునే వ్యక్తికి ఇచ్చే వ్యక్తికి ఎలా తీసుకోవాలని గ్రంథం చెప్పింది బ్రదర్ గారు చెప్పింది. బాప్తిస్మం పొందుకునే వ్యక్తికి తీసుకునే వ్యక్తికి ఇద్దరికి తెలియదు దేవుని కుమారుడు అంటే ఏంటో ఖచ్చితంగా తెలియదు అని చెప్పేశాడు. బాప్తిస్మం నీకు ఆటంకం అంటే నీళ్ళుంటే సరిపోతుంది. నీళ్ళు కాదు కావాలి, ఏం కావాలి? నీ విశ్వాసం కావాలి. నీ విశ్వాసం ఏంటి? విశ్వాసం ఏంటంటే నీ పూర్ణ హృదయంతో విశ్వసించు. యేసు దేవుని కుమారుడిని క్రీస్తానంటే యేసు దేవుని కుమారుడిని క్రీస్తున్న పూర్ణ హృదయంతో విశ్వసించున్నాను అని చెప్పిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఇద్దరు నీటిలోకి వెళ్ళి బాప్తిస్మం జరిగిందని. అంతేనమ్మా? అది వాస్తవం. ఇప్పుడు మనం బాప్తిస్మం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు ఎప్పుడైతే దేవుని కుమారుడిని ఒప్పుకుంటామో ఆయన నీ రాజు అని ఒప్పుకున్నట్టు. దేవుని కుమారుడు అర్థం ఏంటి? రాజు. రాజు అంటే నిన్ను పరిపాలించే రాజు. పరిపాలించే రాజు అని నేను ఏం చేస్తానంటే ఏలుబడి చేస్తాను. ఇక్కడ మీకు నాకు ప్రశ్న వేశాను మీకు. ఆయన ఇజ్రాయెల్ రాజు అయితే ఇజ్రాయెల్ పరిపాలించాలి అన్నారా? మరి మనల్ని ఎలా పరిపాలిస్తాడో అదే ప్రశ్న వేసాను మీకు చెప్తానన్నాను కదా. ఇర్మియా గ్రంథము 37:37 చూద్దాం. ఇర్మియా గ్రంథము 31:31. అమ్మా ఇర్మియా గ్రంథం 31:37 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చున్నవి.
ఇదే యెహోవాకు. అది ఐగుప్తు నుండి వారిని రప్పించదు, నేను వారిని చేపట్టుకుని జనమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటి నేను వారిని నిబంధనను భంగం చేసుకుని ఇదే యెహోవాకు. ఈ దినం అయిన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మవిధి వించుదును, వారి హృదయం మీద వ్రాసిదును, యెహోవాకు ఇదే అండరం చేసుకోండి. నేను వారికి దేవుడిని అయ్యుదును, వారు నాకు జనులగుదురు, వారు మరి అన్నిటను యెహోవాను గురించి బోధనను అని పొరుగువారును కానీ తమ సహోదరులకు ఉపదేశం చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములను ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్రుని నక్షత్రం నియమించిన వాడును, దాని తరంగములను ఘోషించినట్లు సముద్రం రేపువాడునకు యెహోవా ఆ మాట సెలవిచ్చున్నాడు. సైనిక అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆ నియమములు నా సన్నిధి ఉండకుండా పోయినడలా ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధి ఎన్నడను జనముగా ఉండకపోవును. ఇదే యెహోవాకు. ఏం చెప్పారు తల్లి ఇక్కడ? ఇలాగేనండి, చదువు కదా దాని భావం చూద్దాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. నిబంధన చేసుకుంటే వారు ఏం చేశారంటే, ఐగుప్తు ఇదిగో ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయబోయే దినములు రాబోతున్నాయి. ఎందుకు క్రొత్త నిబంధన చేయాలైనా? ఆల్రెడీ నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలు ఏం చేశారంటే భంగం చేసుకున్నారు. నేను మీ పితరులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నిర్గమకాండం 19:5 నేను నిబంధన చేస్తే వారు ఏం చేశారంటే నిబంధనని భంగం చేసుకున్నారు. పెనుడిని అయితే వారు ఏం చేశారంటే నిబంధనని భంగం చేసుకున్నారు. అలాంటి నిబంధన కాదు ఇది. ఎలాగా? ఆనాడు నేను ఐగుప్తుని తీసుకొచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర చేసుకున్న నిబంధన వంటిది కాదు ఇది. కొత్త నిబంధన. ఆ నిబంధన వేరు, ఈ నిబంధన వేరు. ఆ నిబంధన ఏం చెప్పబడిందంటే ధర్మశాస్త్రం అనేది పలకల మీద రాబడింది. ఆ నిబంధన. ఈ నిబంధన ఏం చేస్తానంటే ఈ దినములైన తర్వాత నేను కొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ నిబంధన ఏంటంటే వారి మనసులో దాన్ని నా ధర్మ విధిని ఉంచేదును, హృదయం మీద దాన్ని రాస్తాను. కొత్త నిబంధన ఎక్కడ రాయబడుతుంది? హృదయం అనే పలక మీద రాయబడుతుంది. అది రాతి పలకల మీద రాయబడింది. దానికి దీనికి ఏముంది? చాలా వ్యత్యాసం ఉంది. నేను ఇంకో విషయం చెప్పాను, నేను ఎవరైతే కొత్త నిబంధనలో ప్రవేశిస్తారో వారికి నేను దేవుడిని అయిందును, వారు నాకు జనులగుదురు, వారి పాపం నేను ఎన్నడను జ్ఞాపకం చేసి వారి దోషాలు నేను క్షమిస్తానని చెప్పాడు దేవుడు. ఇంకో విషయం చెప్పాడు లాస్ట్ మినిట్లో మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు ఎన్నడూ నా జనంగా ఉండరని చెప్పాడు. మరి ఇశ్రాయేల్ జనంగా ఉన్నప్పుడు దేవుడు ఏమి ఇక్కడ ఇశ్రాయేల్తో నిబంధన చేసుకున్నాడే? ఈ ప్రశ్న వాళ్ళకి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు అయితే ఆయన ఇశ్రాయేల్ పరిపాలించారు కదా. ఇక దేవుడేమో ఇశ్రాయేల్కి ఉండరు, ఇక మీద అన్నడికి ఇశ్రాయేల్ ఉండరు. మరి ఏ ఇశ్రాయేల్ ఉంటారు? ఇక్కడ దేవుడు కొత్త నిబంధన ఇది గ్రంథంలో 37 ఇది కొత్త నిబంధన చేయబోతున్నాడు. ఈ కొత్త నిబంధన ప్రజలైన వారు ఎవరంటే క్రైస్తవులైన వారు ఎవరంటే ఆత్మ సంబంధమైనటువంటి దేవుని ఇశ్రాయేలు. గలతీ రాసిన పత్రిక 6:15 చూద్దాం. గలతీ 6:15 అందరూ తీసుకోండి. పేజీ నెంబర్ వచ్చి 172 పేజీ. గలతీ 6:15 క్రొత్త సృష్టి పొందుటియే కానీ సున్నత పొందుటి అందు ఏమీ లేదు, పొందకపోటి అందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృపాయు కలుగును గాక. దేవుని ఇశ్రాయేలు అన్నాడు ఇక్కడ. దేవుని ఇశ్రాయేలు ఎవరో తల్లిగా రాసుకోండి, మీకు తెలియదు. దేవుని ఇశ్రాయేలు అంటే క్రైస్తవులు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఉన్నారండి? లేరు. దేవుడు అక్కడ చెప్పాడు ఇశ్రాయేల్ ఎప్పుడు నా జనంగా ఉండరు. ఏ జనంలో ఉంటారు? ఆత్మ సంబంధం ఇశ్రాయేల్. ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరో తల్లిగా? ఇది ఆనాడు పరిస్థితులు, ఈనాడు పరిస్థితులు చూద్దాం. ఇలా చూసుకోండి, ఒకసారి రాసుకోండి, ముగించేద్దాం. ఇప్పుడు దేవుడుగా ఉన్నాడు తల్లి. రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి. దానికి దీనికి వ్యత్యాసం చూడండి. ప్రజలు ఎవరంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. ఎవరన్నమాట? క్రైస్తవులు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు పరిపాలన చేస్తారన్నమాట? దేవుని ఇశ్రాయేలు అంటే ఆత్మ సంబంధం ఇశ్రాయేలు. క్రైస్తవులు నూతన సృష్టి అయినటువంటి కొత్త సృష్టి. ఇప్పుడు నూతన సృష్టిలో చేర్చబడిన వారు ఏమంటారు? దేవుని ప్రజలు అయి ఉంటారు. క్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకుని ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు నూతన సృష్టి. అదే అలాగ పట్టుకుని 2 కొరింథీ 5:17 ఏమంటుంటే, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండడలా వాడు నూతన సృష్టి. ఏంటమ్మా? ఎవడైనను ఏమైనాడంట అక్కడ? క్రీస్తునందు ఉండడలా వాడు ఏమైనాడంట? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటి? నూతన సృష్టి అంటే ఎవరైతే క్రీస్తునందు ప్రవేశించారో, ఎవరైతే యేసు దేవుని కుమారుని విశ్వాసం ఇచ్చి మారు మనసు పొంది ఎవరైతే పాప క్షమాపణ బాప్తిసం పొందుతారో
వారు ఏమంటారంటే క్రీస్తునందు ఉన్నారు కాబట్టి వారు నూతన సృష్టి అన్నా, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అన్నా, క్రైస్తవులన్నా, దేవుని ఇజ్రాయేల్ అన్నా ఒకటే. ఇప్పుడు యేసుక్రీస్తు రాజుగా ఉండి ప్రజలు ఎవరంటే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు, క్రైస్తవుల్ని ఆయన పరిపాలన చేయబోదంటే మనల్ని. ఎవరైతే ఆయన అధికారాన్ని ఒప్పుకున్న వాళ్ళకి దేవుని కుమారుడు అయ్యి ఉన్నాడు ఆయన. చాలా మంది లోకల్ ఏమిటంటే 5 మంది శ్వాస ఉంటే పర్లకు మంది 10 మంది అంటారు. మొన్న పాఠం చెప్పించి సార్ అపోస్తుల పౌరుల పాపక్షేమం ఎలా పడతారు పర్లోకి వెళ్ళిపోతే దేవుడికి క్రమం ఎందుకని కుమ్మని భూలోకం పంపడం ఎందుకు, ఇన్ని శ్రమలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఎలా పడితే అలాగే వెళ్ళిపోతుంది. ఒక క్రమం ఉంది, దేవుడికి ఒక క్రమం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు అధికారాన్ని ఒప్పుకోకుండా ఆయన రాజులో ప్రవేశించుకోకుండా ఆయన ప్రజలై ఉండరు. ఆయన ప్రజలై ఉండుకోకుండా ఆయన ఏం చేయడు, పరిపాలన చేయడు. గుర్తుపెట్టుకోవాల్సిన మాట. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధ ఇజ్రాయేల్ అంటే తెలుగా క్రైస్తవులు. ఎలాగైనా ప్రజలయ్యామంటే యేసు దేవుని కుమారుడు నాకు అధికారాన్ని ఒప్పుకున్నాం. బాప్తిస్మం ఒప్పుకుంటారు కదా యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఆయన రాజు, నా ఏలిక అంటే నన్ను పరిపాలించేవాడు అని ఒప్పుకున్నట్టు అనమాట. దేవుని కుమారుడిని ఒప్పుకున్నావని నీకు ఏం తెలియాలి, నా ఏలిక, నా రాజు, నా పరిపాలించే నా యజమానుడు, నా ప్రభువుని ఒప్పుకున్నావు కాబట్టి ఆయన ఏం చేస్తారన్నమాట, ఆయన అధికారాన్ని ఆయన ఎప్పుడైతే ఆయన అధికారాన్ని ఒప్పుకున్నావో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే చట్టం ఏంటంటే కొత్త నిబంధన చట్టం. ఇప్పుడు కొత్త నిబంధన చట్టం గుర్తుపెట్టుకో. రాజు మారాడు, దేవుడేమో తండ్రి అయిన దేవుడు, రాజ్యం యేసుక్రీస్తు వారు, ప్రజలేమో దేవుని ఇశ్రాయేలు. ఇప్పుడు దేవుని ఇశ్రాయేలు అయినటువంటి నూతన సృష్టి అయినటువంటి ప్రజలు ఏం చేస్తారైనా పరిపాలన చేస్తారు. ఈ నూతన సృష్టి ఎలా ప్రారంభించబడిందంటే దేవుడు సంకల్పించాడు, దాన్ని ఏం చేశారంటే దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఎక్కడ నెరవేర్చాడంటే జాగ్రత్తగా మీరు ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో నిత్య దోక్ష నేను చెప్తాను తీయండి. అపోస్తలుల 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిష్యులు కనబడి పరలోకానికి ఆరోహణం అయిపోయారు. ఆరోహణం అయిపోయిన తర్వాత అప్పుడు 11 మంది అపోస్తలులు ఉన్నారు. తర్వాత 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు మత్తీని చీట్లు వేసి. అప్పుడు 12 మంది సంపూర్ణమైన తర్వాత యేసుక్రీస్తు చెప్పారు, ఇవి నా తండ్రి వాగ్దానం చేసి మీ మీదకి నేను పంపుతాను, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పండి నెరవేర్చబడుతుంది, నా దేవుడు నా ఆత్మను మనుషులందరూ కుమ్మరిస్తానని చెప్పాడు, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు అని చెప్పినప్పుడు యెరూషలేములో ఉండండి, ఆయన వచ్చిన తర్వాత మీరు ఏం పొందుకుంటారో శక్తి పొందుకుంటారని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే 12 మంది అపోస్తలులు మేడగదిలో ఉన్నారు. అప్పుడు పెంతుకోస్తు పండుగ దినాన అది 2 కార్యక్రమాలు జరిగినాయి. ఏం జరిగిందిగా పెంతుకోస్తు పండుగ దిన అపోస్తలుల 2వ అధ్యాయంలో 2 సంగతులు జరిగినాయి. ఒకటి ఏంటంటే కొత్త నిబంధన ఇనాగ్రేషన్, అంటే కొత్త నిబంధన ప్రారంభోత్సవము, క్రీస్తు ప్రభువు వారికి పట్టాభిషేకం. ఈ 2 కార్యక్రమాలని దేవుడు ఒకే రోజున కార్యక్రమం చేయబోతున్నాడు. ఆ కార్యక్రమం చేయబోతున్నప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ వచ్చాడు. వచ్చిన తర్వాత పేతురు గారు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన మాట్లాడాడు. ఆయా దేశాల్లో నుంచి 17 దేశస్తులు వచ్చారు. ఎంతమంది అమ్మా? 17 దేశస్తులు వస్తే పేతురు ఇలాగ నాకులాగా నిలబడి మాట్లాడుతుంటే ఆయన మాట్లాడితే ఒకటే మాట్లాడుతాను ఎబ్రి భాష అండి మాట్లాడుతుంటే 17 దేశాలకి 17 దేశస్తులకు ట్రాన్స్లేట్ అయింది. అరబిక్, అలాగే గ్రీస్ దేశం నుంచి వచ్చిన వాడికి గ్రీక్ భాష, ఎబ్రి భాష, ఆయా భాషలో తర్జుమైంది. ఆ కార్యక్రమం చేసిందారంటే పరిశుద్ధాత్మ. అప్పుడు పేతురు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇదిగో చదువుదాం, ఇప్పుడు చదువుదాం. అపోస్తలుల 2వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36 వచనం చదివితే మనకు తేటగా అర్థమవుతుంది. ఇక్కడ కొత్త నిబంధన ప్రారంభోత్సవము. రెండోదిగా ఇక్కడ ఏమంటాడంటే దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించెను అని చెబుతూ ఇంకేమంటాడంటే ఇశ్రాయేలు వారలారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారుగా మీకు కనబరచును, ఇది మీరే ఎరుగుదురు. ఇప్పుడు అలా చేసుకోండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపండి. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ చంపితిరి, మరణం ఆయన బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదం తొలగించెను అని చెబుతూ దేవుడు ఏం చేస్తారంటమ్మా, ఇదిగో నజరేయుడైన యేసు చేత మీకు అద్భుతాలు, సూచక్రియలు చేయించాడు. మీరు నమ్ముతారండి, సువార్త నమ్ముతారండి. మీరేం చేశారంటే దుష్టుల చేత ఏం చేశారు, సిలువేయించారు. అది ఎలా జరిగింది అనుకున్నారు? మీరు అనుకుంటే జరగలేదు. దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని ఎప్పుడు సిలువ మరణంకి వెళ్ళాలో, ఎప్పుడు పట్టాభిషేకం చేయాలో, ఎప్పుడు కొత్త నిబంధన స్టార్ట్ చేయాలో ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు. తన సంకల్పం ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంకల్పం చెప్పుకున్నా మీరు సిలువేశారు తప్ప మీరు అనుకుంటే జరగలేదు. మీరు దుష్టుల చేత సిలువేయించారు, కానీ మరణమైన బంధించడం అసాధ్యం కనుక మరణ వేదం తొలగించి దేవుడు మృతుల్లోంచి ఆయన్ని లేపేశాడు. దీనికి మేమందరం సాక్షులు అని చెప్తూ ఇలా దావీదు ఆయన గురించి ముందుగానే ప్రవచించాడని చెప్తున్నాడు. దావీదు ప్రవక్త కనుక
దావీదు ఏం చేస్తారంటే క్రీస్తు గురించి ప్రవచించాడంటే ఏమనంటే నా శరీరం కులిపోలేదు కానీ నా శరీరం కులిపోయింది కానీ యేసుక్రీస్తు యొక్క శరీరం కులిపోదు. ఆయన ఏమవుతాడంటే ఇదిగో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యం ఏంటంటే ఇదిగో నేను నీ శత్రువుని పాదపెట్ట వరకు చేయ వరకు నువ్వు సియోన్లో కూర్చున్న కుడిపాసం కూర్చుని సియోన్ని ఏలుబడి చేయమని దేవుడు అంట క్రీస్తు ప్రభుతో చెప్పినప్పుడు ఈయన ఆ ప్రవచనాన్ని ఏం చేశారంటే పొందుపరిచారంట 110వ కీర్తనలో. అది మాట్లాడుతుంది. ఇదంతా మీరు చదువుకోండి, ఇందుకే నుంచి చదవండి. అక్కడి నుంచి తీర్థరచలి 22వ వచనం నుంచి 35 వరకు చదివినప్పుడు అక్కడ ఏం మాట్లాడతాడంటే 30 వచనం చదువుతున్నాను, లేదంటే కనుక కంటిన్యూషన్ చదువుతూ ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువుని చూచుంటుని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవు, నా పరిశుద్ధుని కుళ్ళిపట్టనివ్వు. నాకు జీవమార్గం తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపేది. సహోదరులారా, మూల పురుషులకు దావీదును కూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతను చనిపోయి సమాధి చేయబడును, అతను సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త ఎండిను కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒక కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడబడలేదనియు ఆయన శరీరం కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన నెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకంకి ఎక్కిపోలేదు, అతడు ఇట్లైనను, నేను నీ శత్రువులు పాదపీఠముగా వచ్చే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. ఏం జరిగిందంట ఇక్కడ ఇక్కడ పేతురు గారు ఇలా నిలబడి పెంతుకోస్తు పండగ దినాయన ఆయన ప్రసంగిస్తున్నాడు. ఎవరితోటి భక్తి కలిగినటువంటి 17 దేశస్తులు వచ్చినటువంటి యూదులు వాళ్ళందరూ ఇంచుమించుగా బాప్తిజం పొందిన ఎంతమంది 3000 మంది ఉన్నారని గ్రంథం చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, నిలబడి మాట్లాడుతుండో దావీదు ఎలా ప్రవచించాడు ఏమని, ఆయన ప్రవక్త కనుక ఆయన చనిపోయి సమాధి నేటి ఒక మధ్య ఉంది. ఆయన శరీరం కులిపోయింది కానీ ఈయన శరీరము యేసుక్రీస్తు యొక్క శరీరం కులిపోలేదు, ఆయన పాతాలో విడబడలేదు. దేవుడు ఆయన మృతిలోంచి లేపి ఏం చెప్పాడు, దావీదుతో ప్రమాణం చేశాడు కాబట్టి నేను నిన్ను కని ఉన్నాను అని దేవుడు ఏం చేసి మృతిలోంచి క్రీస్తు ప్రభువుని లేపి తన కుమారుడికి అంగీకరించాడు. ఇది వాస్తవమైన సమాచారం అని చెప్పినప్పుడు అక్కడ 36 వచ్చిన ప్రాంతం చేసుకోండి. 36 వచ్చిన మీరు సిలువ యేసుని ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించును, ఇది ఇజ్రాయేల్ వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఏం జరిగిందంటమ్మా, పేతురు చెప్పాడు ఏమన్నాడంటే ఇదిగో మీరు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆయన భక్తి కలిగినటువంటి 17 దేశస్తులు కలిగినటువంటి ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇదిగో ఏమన్నాడంటే మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఎవరు తెలుసుకోవాలంట, ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ బాగా ముగించుకొస్తున్నాను. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే అయ్యో పేతురు కడమాపోతులు మేము ఏం చేద్దాము, వారి హృదయాలు పొడబడి నొచ్చుకుని వాళ్ళు ఏం చేశారు, పేతురు కడమాపోతులు మేము ఏం చేయగలగా. అప్పుడు పేతురు చెప్పాడు మీరు మారు మనసు పొంది ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణితం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరాస్తులందరికీ చెందినప్పుడు ఇంచుమించుగా 3000 మంది ఏం చేశారు, మారు మనసు పొంది యేసే దేవుని కుమారుడు క్రీస్తుని ప్రభు అని రాజని వాళ్ళు ఒప్పుకుని ఏం చేశారు, 3000 మంది రాజ్యంలో చేర్చబడ్డారు. అందుకే 3000 మంది చేర్చబడ్డారు. సంఖ్య కూడా చెప్తాడు, అందరూ బాప్తిసం పొందినప్పుడు ఎంతమంది అంటారా 3000 మంది చేర్చబడ్డారు. ఎంత పేతురు బోధించినప్పుడు అక్కడ కొత్త నిబంధన ఇనాగ్రేషన్ జరిగింది, కొత్త నిబంధన ప్రారంభోత్సవం జరిగింది. అలాగే క్రీస్తు ప్రభు వారికి పరలోకంలో పట్టాభిషేకం జరిగింది. ఆయన రాజుగా ఏం చెప్పడ్డాడు అనమాట, పట్టాభిషేకం ఇవ్వాలి. పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం అంటే ఏంటి, ఇంకా అక్కడి నుంచి అధికారం అనేది ఆయన ఆధీనంలో ఉంది. అది గురించి అంటారు కదా, ఏమంటాడంటే మత్తయి 20:18 అంటాడు, పరలోకం మీద భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే ఆయన అధికారం పొందుకున్నాడు. ఎవరో క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేపడిన తర్వాత శిలువ మరణం పొందేందుకు విధేయ చూపిన కారణాల చేత దేవుడిని హెచ్చించి ఆయన పరలోకంలో కూర్చుని పెట్టుకుని ఆయనకు అధికారాన్ని అప్పగించాడు. ఆయన పట్టాభిషేకం జరిగింది. కొత్త నిబంధన అంటే ఆయన చట్టం అనేది ఇక్కడ అమల్లోకి వచ్చింది. అక్కడ దేవుని రాజ్యం అనేది అక్కడ 3000 మందితో పరాపించబడింది. అందులో చేర్చబడ్డారు. అప్పుడు చేర్చబడితే ఈయన రాజ్యానికి క్రీస్తు ప్రభు ఏమంటే రాజు అంటారు. అందుకుంచాలో మీరు సిలువేసిన యేసుని ప్రభువుగా క్రీస్తుగా నియమించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారన్నమాట, ఇది ఇజ్రాయేల్ వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు, రాజుగా ఒప్పుకున్నారు. అందుగురించి ఎవరైనా దేవుని కుమారుని ఒప్పుకోవాలంటే ఆయన ప్రభు అన్న దేవుని కుమారు అన్న ఒకటే. అందుగురించే మొదటి పేతురు రాసిన పత్రిక 3:15-16 చదివి మనం ముందుకు వెళ్ళిపోతాం. మొదటి పేతురు 3
15, 16 వచనాలు ముగించేస్తాను. ఇంక 2 వచనాలు అంతే. యెహోవాను మనసాక్షిగా మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని వేటువాడికి ప్రతివానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ఎలా ప్రతిష్ఠించుకోవాలంటే తనగా ఎందుకు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి? ఎందుకంటే మీరు సిరివేసినట్టు యేసునే మీరు దుష్టులు చేసి సిరివేసి చంపించేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? మరణం వేదనలను తొలగించి మృతుల్లోంచి లేపి ఏం చేశాడని ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. అంటే నేడు యేసు క్రీస్తు వారు యేసుగా వచ్చి ఇప్పుడు ఏమైనాడైనా క్రీస్తు అయ్యాడు, ప్రభు అయ్యాడు. అది చెప్పాడు పేతురు గారు. ఏమన్నాడు? మీరు సిరివేసిన యేసునే ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఎవరు నియమించిన తర్వాత తల్లికి ఇక్కడ క్లారిటీ రావాలి. ఎవరు నియమించారో మా పుస్తకం 2 అంతా చదువుకున్నా. మీరు సిలివేసినటువంటి యేసునే ప్రభువుగా క్రీస్తుగా దేవుడు నియమించాడు. అంటే ఎవరు నియమించింది? దేవుడు ఏమని? క్రీస్తుగా ప్రభువుగా. అంటే సంఘానికి రాజ్యానికి ఆయన ఏమన్నాడంటే రాజు. ప్రభు అన్న క్రీస్తు అన్న దేవుని కుమారుని అర్థం ఏంటంటే రాజు. ఏంటమ్మా? రాజు. కాబట్టి అది ప్రభువుగా మనం ఏం జరగాలి? హృదయంలో ప్రదర్శించుకోవాలి. ఎందుకు ప్రదర్శించుకోవాలంటే మీరు సిలివేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు కాబట్టి అలా ఏం చేస్తారు? నియమించబడ్డాడు కాబట్టి ఆయన రాజుగా ఒప్పుకుంటేనే కానీ ప్రభు ఒప్పుకుంటేనే కానీ పాపాలు క్షమించు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే క్రీస్తు హృదయంలో ప్రభువుగా ప్రదర్శించుకున్నారు. అందుకుంటే అపోస్తలులు రోమాలో ఉంటే స్థానిక సంఘం చెప్తూ 10:9-10 చెప్తారంటే ఒకసారి తీసి చదువుతాం. రోమి రాష్ట్ర పత్రిక 10:9-10 వచనాలు చదువుతాం. క్రీస్తును హృదయంలో ప్రభువుగా ప్రదర్శించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించినలా నువ్వు రక్షించబడదు. ఎలాగనగా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొను. ఏంటంటే వాక్యం సెలవిస్తున్నారా? యేసుని ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. ఏంటో తల్లిగా యేసుని ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. ఇంకోటి ఏం జరగాలంట? హృదయంలో విశ్వసించాలి. ఎలాగేనండి మనుషులకి రక్షణ కలగాలంటే ఏం జరగాలంటే 2 కార్యాలు చెప్పాడు. ఇప్పుడు మనం ఎంత చెప్పాను కదా, అక్కడ పూర్ణ హృదయంతో దేవుని కుమారుని విశ్వసించున్నావని అక్కడ పిలుపడి గారు చూసారా? పూర్ణ హృదయంతో విశ్వసించాలి. విశ్వాసం ఏమి ఎక్కడ జరగాలి? విశ్వాసం హృదయంలో జరగాల. విశ్వాసం హృదయంలో జరగాలి. నోటితోటేమో ఒప్పుకోవాలా. అందుకే బాప్తిజం పొందినప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను బాప్తిజం ఇచ్చిన ఏం చెప్తానంటే ఎవరు బాప్తిజం పొందారో వారే నోటితో ఒప్పుకోవాలి. నేను ఒప్పించడానికి కుదరదు. ఎందుకని? నువ్వు ఏం హృదయంలో నింపుకున్నావో దాన్ని బట్టే నోరు మాట్లాడతాను. ప్రభువుని హృదయంలో ఎలా ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుంటే నువ్వు ప్రతిష్ఠించుకుని నోటితో హృదయం ఏది నింపుకుంటావో నోరు అదే మాట్లాడతాను. నా ప్రభు నింపుకుంటే అప్పుడు ఏం చేస్తావు? నువ్వు బాప్తిజం పొందిన యేసు ప్రభు లేకపోతే యేసు దేవుని కూడా క్రీస్తుని నా పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తానని నువ్వు ఒప్పుకుంటావు కదా. హృదయంలోనేమో మనుషులకు నీతి కలిగినట్లు రక్షణ కలిగినట్టు ఏం జరగలుగుతారుగా? యేసును ప్రభు అని హృదయంలో విశ్వసించాలి. దేవుడు ఆయన మృతుల్లోంచి లేపినని చాలా అంతరం చేసుకుంటే తెలియదు. దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపినని మనము హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అప్పుడు ఏం కలుగుతుంది తల్లిగా? నీతి రక్షణ కలుగుతుంది. లేకపోతే కలుగుతుంది. ఏం జరగాలంట? విశ్వాసం ఎక్కడ జరగాలి తల్లిగా? హృదయంలో జరగాలి. ఎలా చూడండి అందరూ ఎక్కడ జరగాలి? హృదయం. మన బాప్తిజం పొందినప్పుడు 2 కార్యక్రమాలు జరగాలి. నీకు రక్షణ కలగాలంటే నీతి కలగాలంటే ఏం జరగాలి? యేసుని దేవుని కుమారుడని ప్రభు అని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో విశ్వాసం ఉంచాలి. నోటితో ఒప్పుకోవాలి. నువ్వు హృదయంలో విశ్వసించుకోకుండా పెదాలతో ఒప్పుకున్నట్లయితే అది దేవుని మీద అంగీకరించబడే విశ్వాసం. అందుగురించే సిలువేసిన యేసునే ప్రభువుగా క్రీస్తుగా నియమించిన ఇశ్రాయేలు నమ్మాలన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే నమ్మి 3000 మంది బాప్తిసం పొందారు. యేసు ప్రభుగా హృదయంలో ప్రదర్శించుకున్నారు. హృదయంలో ఎందుకు ప్రదర్శించుకోవాలంటే ఆయన హృదయం అనేది క్రీస్తు యొక్క ఆలయం కనుక ఆయన హృదయంలో ప్రభుగా నువ్వు ప్రదర్శించుకుంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రభు, ఆయన హృదయంలో విశ్వాసం ఉంచుకుని నోటితో ఒప్పుకుంటే ఏం కలుగుతుంది తల్లిగా? అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది, నీకు కలుగుతుంది. లేకపోతే కాదు. హృదయంలో విశ్వాసం ఉంచాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు మన సహోదరు 3000 అక్కడికి వచ్చి సహోదరులు బాప్తిసం ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారో ఎందుకు తీసుకున్నారో తెలియదు. హృదయంలో విశ్వాసం ఉందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటో సాధ్యమా అసాధ్యమా? మరి విశ్వాసమే లేకపోతే మనుషులకి మానవునికి మధ్య ఉండేది దేవునికి మానవునికి మధ్య ఉండేది ఏంటి? విశ్వాసమే ప్రామాణిక. విశ్వాసమే లేకపోతే ఇంకా రక్షణ ఎక్కడ వస్తుంది? గుర్తుపెట్టుకోవాలి. గ్రంథం తేటగా మాట్లాడుతుంది. గలతీ రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడు పౌలు మాట్లాడుతాడు. ఏమన్నాడంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నీ జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారులందరూ విశ్వాసం వల్ల నేను జీవించున్నాను. తేటగా మాట్లాడేశాడు. అక్కడ చదివేద్దాం. గలతీ రాష్ట్ర పత్రిక
గలతీ 2:20 చదివేసానా? నేను చెప్పేదంటే చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించున్నాడు. అపోస్తలుడైన పౌలు మా బతుకుతున్నాడంట, జీవిస్తున్నాడు. ఎలా బతుకుతున్నాడంటే ఆయన, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను. క్రీస్తుతో పాటు సిలువేయబడినప్పుడు ఉన్నాడు ఆయన అక్కడ లేడు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ప్రభువు దేని నిమిత్తం అయితే సిలువేయబడ్డాడంటే పాప విషయమే సిలువేయబడ్డాడు. మన మనుషులందరూ పాపాలు ఆయన దేవుడు పాపంగా చేసి శిక్ష విధించాడు. అందుగురించి నేను యేసుక్రీస్తు వారుతో నేను సిలువేయబడ్డానంటే, యేసుక్రీస్తు వారు దేని నిమిత్తం సిలువేయబడ్డాడంటే ఆయన పాప విషయమే. నేను పాప విషయమే చనిపోతున్నాను, నేను బ్రతికేది నా కొరకు ప్రాణం పెట్టండి క్రీస్తు కోసం నేను బ్రతుకుతానని విశ్వాసం ఉంచి, ఎవరైతే దేవుని కుమారుని విశ్వాసం ఉంచారో ఆ దేవుని కుమారుని విశ్వాసంతో బ్రతకాలి. దేవుని కుమారుని విశ్వాసం అని బాప్తిసం పొందేసి తర్వాత వెళ్ళి దేవుని కుమారుడు లేడు, నా మొహం లేదు లోకంలో జీవించినట్లయితే అది నువ్వు దేవుడు అంగీకరించబడే విశ్వాసంగా. అపోస్తలులు మాట్లాడతారు, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను. నేను చచ్చిపోయాను ఎప్పుడు? బాప్తిసం పొందక మునుపు, కళ్ళు తెరవబడక మునుపు, నా మోనేతలు గుడ్డితనం కలబడినప్పుడు, నేను పాపలో ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా బ్రతికాను. ఎప్పుడైతే నా కళ్ళు తెరబడ్డాయో సువార్త ద్వారా యేసుని ప్రభుగా ఒప్పుకున్నానో, బాప్తిసం పొందానో, అక్కడి నుంచి నేనేం చెప్పానంటే నా ఇంతకాలం 33 సంవత్సరాలు జీవించనే ఆ జీవితం అంతా నా కోసం బ్రతికాను. కాబట్టి నా ఇష్టం నెరవేర్చుకోవడం బ్రతుకాను. ఎక్కడి నుంచి నేను అలా బ్రతకను? నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభువారు నా పాపిష్మ చనిపోయాడు కాబట్టి నేను పాపిష్మ చనిపోతున్నాను. ఆయన మృతి పొంది నా కోసం తిరిగి లేచాడు కాబట్టి, నన్ను బ్రతికించాలని చనిపోయి లేపడ్డాడు కాబట్టి, నా కోసం ప్రాణం పెట్టిన ఆయన కోసం నేను బ్రతుకుతాను అని విశ్వాసంతో ఎవరైతే యేసు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతారో అలాంటి వారు నీటిలోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుంది, లేకపోతే మేలు జరగదు. అందుగురించి అపోస్తలుడు అన్నమాట, నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు క్రీస్తు? క్రీస్తు ప్రభువులు ఎలాగైతే జీవించారో 30 సంవత్సరాల్లో ఆ బ్రతుకు నేను బ్రతుకు చూపించాడు. ఒకప్పుడు క్రైస్తవులు ఏం చేశారైనా హింసించాడు, అదే క్రైస్తవుల కోసం క్రీస్తు కోసం ప్రాణం పెట్టాడు. ఎంత వ్యత్యాసం వచ్చేస్తుంది మార్పు జీవితంలో, అది మార్పు అన్నమాట. ఆయన నేను జీవించేది నా యందు క్రీస్తే జీవించున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్నుతో ఆయన ఒప్పుకున్నాడు. నా కొరకు అన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్నుతో అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. ఎవరి కోసం అయినా ఎవరి కోసం పడుతుందని చెప్పాడు ఆయన? క్రీస్తు కోసం. ఎందుకోసం క్రీస్తు బ్రతకాలండి? క్రీస్తు నా కోసం ప్రాణం, నన్ను ప్రేమించాలని నా మాట అందరం చేసుకోండి. అలాగే ఇప్పుడు నువ్వు కూడా ఒప్పుకున్నావంటే దేవుని కుమారుని ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు విశ్వాసం ఇచ్చావు. నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? మనుషులు ఏమంటారంటే బాప్తిసం పొందేస్తారు అని ధ్యానం అంటే నాకు చాలా సమయం, నాకు జిత్తులో నిద్ర పెళ్ళిళ్ళు చేయాలి, బాధ్యతలు చాలా ఉన్నాయి, నేను ఆయన సీతగా ఉంటాను, ఊడిపోతాను. అంటే నీ బతుకు ఎక్కడ ఎక్కడుందో ఎవరి కోసం బతుకుతున్నా? నువ్వు నీ కుటుంబం కోసం బతుకుతున్నా, నీ గ్రామం కోసం బతుకుతున్నా, లేకపోతే నీ కులం కోసం బ్రతుకుతున్నా, లేకపోతే నీ మతం కోసం బ్రతుకుతున్నా, లేకపోతే నువ్వు ఏదిగా దేవునిగా భావించుకున్నావు దానికోసం బ్రతుకుతున్నావు. అలాంటి బ్రతుకు దేవుని ఎదుట అంగీకరించబడేది కాదు. అపోస్తలుడు పౌలు మాట్లాడాడు, నేను జీవించే జీవితము దేవుని కుమారుల విశ్వాసం బ్రతుకుతున్నాను. దేవుని కుమారుల విశ్వాసం ఎందుకు బతకాలి? ఆయన అన్నాడు కదా, మనందరూ విశ్వాస విషయంలోనూ దేవుని కుమారు కూర్చున్న విషయంలో ఏకత్వం పొంది క్రీస్తు కలిగిన సంపూర్తి మనం సాధించాలంటే దేవుని కుమారు జ్ఞానం విషయంలో మనందరితో కూడా ఒకటే విశ్వాసం అయ్యాడు. ఒకటే విశ్వాసం ఎలా వస్తుందంటే, అందుకే యేసుక్రీస్తు బతుకున్నప్పుడు శిలువ మరణానికి వెళ్ళిపోతున్నట్టు ప్రార్థన చేశారు. మరియు నీవు నన్ను పంపితువని లోకం నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగన వారును నా యందు ఉండవాలని నేను వారి కొరకు ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవాలని నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు ఎవరి కోసం ప్రార్థన చేశారంటే మన కోసం ప్రార్థన చేశారు. అపోస్తుల బోధ విని ఆయన యేసుక్రీస్తు చెప్తున్నారు, ఏమన్నాడంటే నేను చదివింది అక్కడంటే యోహాను సువార్త 17:20-27 వచ్చిన ప్రకారంగా, మరియు నీవు నన్ను పంపితువని లోకం నమ్మినట్లు. లోకం ఎక్కడ నమ్ముతుంది? మరియు తండ్రి పంపడని నమ్ముతుంది. ఆయనే వచ్చారన్నారు, కానీ స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పినా నమ్మకపోతే ఇంక మనం బాగు చేయలేము, మనం వదిలేయడమే. మరియు నీవు నన్ను పంపితువని ఎవరు నమ్మన్నాడు? తల్లిగా లోకం నమ్మట్లు. చూడండి ఒకసారి 17:27 వచ్చి అయిపోయిన తర్వాత ముగించేసిన కంక్లూజన్ ఇది. మరియు నీవు నన్ను పంపుతావని లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగన వారును మన యందు ఏకమై ఉండవాలనని వారి కొరకు నేను ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. అంటే యేసుక్రీస్తు ఎవరి కోసం ప్రార్థన చేశారంటే, అపోస్తులు ఆయనతో పాటు ఉన్నారు కదా, ఆయన్ని పంపారని వారు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు వారు తండ్రి ఎలాగ ఏకమైనారో అలాగే అపోస్తులు క్రీస్తులు ఏకమండాలని ప్రార్థన చేయలేదంట. అపోస్తులు బోధించగా విన్న వారందరూ కూడా ఏకమై ఉండాలని, ఎలాగ అపోస్తుల పదం విన్న తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలని వారి పక్కన ప్రార్థన చేశారు.
ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నిజంగా ఆయన బోధ అన్నప్పుడు అపోస్తుల బోధ విన్నవారందరూ కూడా ఏమి ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా ఏకమై ఉండాలి. మరి మన ఏకత్వం ఎలా వస్తుందంటే, ఒకటి అపోస్తుల యొక్క బోధన బట్టి, దేవుని యొక్క సంకల్పన బట్టి ఏకత్వం వస్తుంది తప్ప లేకపోతే నీకు ఏకత్వం రాదు. అపోస్తుల బోధ ఏం చేస్తుందంటే ఒకే విశ్వాసం బోధిస్తుంది. రేపు వచ్చే వారి మధ్య చెప్తాను. అపోస్తుల బోధలో యేసు దేవుని కుమారుడిని స్థాపించబడింది. అపోస్తులు ముగ్గురు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని మనం నమ్మాలి. అలాగే దేవుని యొక్క సంకల్పం బట్టి సంకల్పం ఏం చేస్తుంది? మనుషుల్ని ఒకటిగా చేస్తాం. ఈ రెండు కాకోకుండా ఈ రెండు లేని చోట ఏకత్వం అనేది ఉండదు. ఇవాళ చాలా మంది ఏం చేస్తారంటే మనందరము కూడా ర్యాలీలు చేసి క్రైస్తవులు ఒక సమాజంగా ఉండాలి, పాస్టర్లు అందరూ అసోసియేషన్, లేకపోతే క్రైస్తవులందరూ ఐక్యమత్యంగా ఉండాలి. అలాగ ఐక్యమత్యం ఎప్పటికీ రాదు. ఎలా వస్తుందంటే అపోస్తుల యొక్క బోధ వలన రెండు దేవుని యొక్క సంకల్పన బట్టి ఏకత్వం వస్తుంది. మనం ఏకత్వం కలిగి ఉంటేనే కానీ ఏం కలగలేము, మనము సంపూర్ణ పురుషులు కాలేము. కాబట్టి యేసు దేవుని కుమారుడని మనం నమ్మాలి. నమ్మే నా మందు జీవం పొందాలని దేవుడు ఏం చేశాడంటే తన సందేశాన్ని తెలియజేశాడు. కాబట్టి మనమందరం కూడా యేసు దేవుని కుమారుడు అంటే ఇంతవరకు మనం తెలియక విశ్వాసం ఉంచుకోవచ్చు. ఇక నుంచి ఆయన దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఇశ్రాయేలు రాజు. అంటే అర్థం ఏంటంటే దేవుని పక్షంగా వచ్చే ప్రజల్ని పరిపాలించే రాజు. ఇప్పుడు దేవుని కుమారుడు నేను ఒప్పుకున్నానంటే ఆయన రాజు, నా ఏలిక, నా ప్రభువు. అంటే క్రీస్తు ప్రభువు యొక్క అధికారం కింద నా జీవితమును నేను కొనసాగిస్తాను లేదా బ్రతుకుతాను అని నువ్వు ఒప్పుకుంటే బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా యేసు దేవుని కుమారుడిని నువ్వు బాప్తిజం పొందితే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే యేసుక్రీస్తు తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటావు. అప్పుడు ఏమవుతావు అంటే నువ్వు ఆయన కొత్త నిబంధనలో ఆయన చట్టంలో దేవుని ఇశ్రాయేలు అయి ఉంటావు. దేవుని ఇశ్రాయేలు అయితే అప్పుడు ఆయన నీకు రాజు అయి ఉంటాడు. ఆయన నిన్ను పరిపాలన చేస్తాడు. ఎంతకాలం చేస్తాడు? ఎంతకాలం చేస్తాడంటే సూర్యచంద్రుడు ఉన్నంతకాలం. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తారు అన్నారు కదా, ఇది కన్క్లూజన్గా చూసుకోండి. మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 25, 26, 27 వచనాల్లో యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని ఎప్పుడు తండ్రికి అప్పగిస్తాడంటే చదివేద్దాం. అక్కడ చదివేసి ముగించేసుకుంది. ఇరవై 24 నుంచి 26 వచనం వరకు చదువుకుందాం. మొదటి కొరింథీ రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయము 24 నుండి చదువుకుందాం. ఆధిపత్యమును సమస్తమైన అధికారము బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించినప్పుడు అంతమొచ్చును. ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల క్రింద ఉంచుకోరికి ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపటి నశింప చేయబడిన శత్రు మరణము దేవుడు సమస్తం క్రీస్తు పాదం కింద లోపరిచును. సమస్తం లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సమస్తం లోపరిచిన వాడు తప్ప సమస్తము లోపరిచి ఉన్నదని సంగతి విసిద్ధమే. ఎప్పుడు జరుగుతుంటుందంట తల్లిగా ఆయన పరిపాలన? యేసుక్రీస్తు వారు ఆయన ఆధిపత్యాన్ని దేవుడు ఇచ్చాడు. అధికారం అన్నా ఆధిపత్యం అన్నా ఏలుబడన్నా ఒకటే. అధికారం ఇచ్చాడు కదా, ఆధిపత్యము అధికారము బలమని కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు ఏమవుతుందంట? అప్పుడు వరకు ఏం జరుగుద్ది? ఇంకా అంతమైపోయిందా లోకం? అప్పటి వరకు జరుగుతుంది. ఏముంటుంది పరిపాలన? సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు ఉన్నంతకాలం. ఇంతవరకు ఓపికల మీద కూడా క్రీస్తు ప్రభువును తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేసుకున్నాం.